దాసరి నారాయణరావు గారి చిల్లర కొట్టు చిట్టమ్మ అంటే దాసరి నారాయణరావు గారి కెరియర్లో కథా మాటలు స్క్రీన్ ప్లే ఇవన్నీ వేసి దర్శకరత్న దాసరి నారాయణరావు అని వేయటం అనేది ఒక ఆనవాయితీ. ఇవేవీ లేకుండా కేవలం దర్శకత్వం దాసరి నారాయణరావు అని పడింది ఒకే ఒక సినిమాకి. అది చిల్లర కొట్టు చిట్టమ్మ సినిమా. మరి మిగిలిన కార్యక్రమాలన్నీ ఎవరు చేశారంటే దాసం గోపాలకృష్ణ గారు చేశారు. దాసం గోపాలకృష్ణ గారి నాటకం అది. చిల్లర కొట్టు చిట్టమ్మ అనేది రంగస్థలం మీద చాలా పాపులర్ నాటకం. అది అనేక ప్రదర్శనలు పొందింది. అలాగే దాదాపు 15 పునర్ముద్రణలు పొందినటువంటి నాటకం కూడా అది. అనేక సమాజాలు ఆడాయి ఈ నాటకాన్ని. వాణిశ్రీ గారు సినిమా ప్రవేశం చేయటానికి ముందు ఆవిడ చిల్లర కొట్టు చిట్టమ్మగానే నటించేవారు. అలాగే ప్రభ గారు కూడా సినిమాల్లోకి రావడానికి పూర్వం చిల్లర కొట్టు చిట్టమ్మగానే కనిపించేవారు. ఫైనల్గా సినిమాలో జయచిత్ర గారు చేశారు ఆ క్యారెక్టరు. ఇలా చాలామంది ఆర్టిస్టులు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే చిల్లర కొట్టు చిట్టమ్మ నాటకం దాసరి నారాయణరావు గారు ఆయన కూడా ఆడారు. అయితే దీనిలో పువ్వుల పున్నయ్య అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, హిజ్రా క్యారెక్టర్. దాన్ని దాసరి నారాయణరావు గారు చేశారు స్టేజ్ మీద. అదే క్యారెక్టర్ని మాడాతో చేయించారు సినిమాలో. ఇది చిల్లర కొట్టు చిట్టమ్మతో దాసరి గారికి ఉన్నటువంటిది. అలా ఆ రచయితగా దాసం గోపాలకృష్ణ గారు చిల్లర కొట్టు చిట్టమ్మ నాటకంతో పాపులర్ అయినప్పటికీ ఆయన ఇంకా అనేక సినిమాలకు పనిచేశారు. గరికపాటి రాజారావు గారి పుట్టిల్లు సినిమాతో మెడ్రాస్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మెడ్రాస్కి వచ్చారు. అక్కడి నుంచి తాతినేని ప్రకాశ్రావు గారికి, అలాగే వారి అబ్బాయి టిఎల్వి ప్రసాద్ గారికి, ఇలా అనేక మందికి ఆయన కథలు అందించారు. ఆయన కుమారుడు కూడా వెంకట్రావు గారు, దాసం వెంకట్రావు గారు కూడా సినిమా ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఆనాటి నుంచి. ఇప్పుడు దాసం వెంకట్రావు గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి దాసం గోపాలకృష్ణ గారి సినిమా జీవితం, రంగస్థల జీవితం, వ్యక్తిగత జీవిత విశేషాలు ఇవన్నీ తెలుసుకోవడంతో పాటు వెంకట్రావు గారి ప్రయాణం ఏమిటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా కోడపల్లి గ్రామం అండి. అవునండి. అత్తిలి దగ్గర. అవునండి. అక్కడి నుంచి మొదలైంది ప్రయాణం దాసం గోపాలకృష్ణ గారి. అవునండి. అక్కడ అంటే ఈయన డిగ్రీ ఎక్కడ చేశారండి? ఫస్ట్ హై స్కూల్లో అంతా తణుకు అత్తిలో చదువుకున్నారండి. అత్తిల్లోనే. తర్వాత తణుకు భీమవరంలో జరిగిందండి. తణుకులోనూ చదివారు, భీమవరంలో చదివారండి. పాలకొల్లుతో ఎలా అటాచ్మెంట్ ఈయనకి? పాలకొల్లుకి దగ్గరగా ఉండే విలేజ్లో మా నాన్నగారు అత్తవారి ఇల్లు అండి. ఓకే. దాసరి గారితో ఈయన అనుబంధం అనేది అక్కడి నుంచి మొదలైంది అనుకోవచ్చా? అక్కడ పరిచయం లేదండి. పరిచయం లేదండి. అయితే ఈ సాహితీ నాటక రంగం మీద ఆయనకి మక్కువ మీద ఆయన ఫాలో అవుతూ ఉండేవారు అనుకుంటారండి దాసరి గారు అంటే అక్కడ చాలామంది లోకలైట్స్ ఎవరైతే ఉన్నారు నిజంగా సహజంగానే పాలకొల్లు అంటే కళాభిమానం, ఇలా నాటక రంగం అభిమానం అంటే బాగా ఎక్కువగా ఉండేదండి. అవును. నాన్నగారు కూడా అక్కడే చిల్లర కొట్టు చిట్టమ్మకి నాంది పలికింది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద చాలామందిని ప్రభావితం చేసిందండి ఆ ఏరియాలో. చిల్లర కొట్టు చిట్టమ్మ నాటక రచయితగా చాలామందికి గుర్తుంటారండి ఈయన. అవునండి. అయితే దానికంటే ముందు కూడా కొన్ని నాటకాలు రాశారు కదండి? రాశారండి. చిలక గోరింక. దానికి ముందు కదండి, చిలక గోరింక తర్వాత ముందు రాసింది రైతు భారతం, బుర్రకథ అండి. రైతు భారతం బుర్రకథ. అది బుర్రకథ చదువుకునే రోజుల్లోనే రాసింది. తర్వాత జగన్నాథ రథచక్రం అండి. సావిత్రి అని ఒక పౌరాణికం అండి. పౌరాణికం రాశారండి. అవి అప్పట్లో రాసినవి. అదే టైంలో ఎన్నికల భాగవతం అని చెప్పి ఒక బుక్లెట్ ఒకటి పాటల్లో రాశారండి ప్రచారానికి, కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి. సావిత్రి అంటే ఇప్పుడు సతీ సావిత్రి నాటకమే. సతీ సావిత్రి మీద రాశారండి. అదే ఆప్షన్ అండి. కాకపోతే అది ఆముద్రితం అండి, ఎక్కడ లేదు దాని కాపీ. ఓకే. ఇంకా ఏవే నాటకాలు రాశారు? దాని తర్వాత నిజమిద్దంగా ఎప్పుడో టైం తెలియదు కానండి, ఆయన 18వ ఏట పొన్నమిదేవి అని చెప్పి కాకతీయులు బ్యాక్గ్రౌండ్ మీద ఒక నాటకం రాయటం జరిగిందండి. కాకతీయుల కాకతీయులు వంశం బ్యాక్గ్రౌండ్ మీద. ఓకే.
చరిత్రాత్మకమైన నాటకం అండి. అంటే కల్పిత చరిత్రాత్మకమైన నాటకం ఒకటి రాశారు, పున్నమ్మదేవి దాని పేరు. అది కూడా చాలా సంవత్సరాలు అది స్టేజ్కి అనుకూలంగా రాయటం జరిగిందండి ఆ నాటకాన్ని. ఆడారండి అది? అది ఆడడం ఎక్కడ కుదరలేదండి, పడలేదు. దానికి కొంచెం పెట్టుబడులు ఎక్కువ అవటం వల్ల చాలా కాలం ఆముద్రితంగానే ఉండిపోయిందండి. ఇప్పుడు రీసెంట్గా నేనే దాన్ని ముద్రించి మార్కెట్లోకి తీసుకొచ్చానండి. ఓకే. అంటే ముద్రించారు, కానీ ఆడితే బాగుంటుంది కదండి. డెఫినెట్గా ఆడితే బాగుంటుందండి, ఆ ప్రయత్నాలు చేయాలండి. అంటే మనకు తెలుగు యూనివర్సిటీ నాటక విభాగాలు ఇవి ఉన్నాయి కాబట్టి అవునండి, కొంచెం పుష్ చేయగలిగితే వాళ్ళు ఏదైనా అందులో కొన్ని అంకాలైనా వాయిస్ ఓవర్లో చెప్పేసి అవునండి కొన్ని సన్నివేశాలు నటిస్తూ మిగిలిన కథని అవునండి వాయిస్ ఓవర్లో నటిస్తూ అవునండి అంటే వాయిస్ ఓవర్ చెప్పుకుంటూ అలా నడపచ్చండి. అదో టెక్నిక్లో చేయొచ్చు అంటే అంత ఖర్చు లేకుండా. అవునండి, బాగుందండి, సలహా బాగుంది. ఖర్చు లేకుండా ప్రధాన కథని చెప్తూ కీలక సన్నివేశాలు మాత్రం అవునండి వాళ్ళు అభినయిస్తారు. అవునండి, అలా డిజైన్ చేసుకుని కంటెంట్ని జనంలోకి తీసుకెళ్ళటం. అంతేనండి, అంతే అంతే. రాసింది ఆయన స్టేజ్ కోసం రాసింది ఎందుకు వృధా పోవాలి? అవునండి, అందుకని స్టేజ్ ద్వారానే జనంలోకి తీసుకెళ్తే బాగుంటుంది. చేయొచ్చండి. నిజంగా చాలా పెద్ద ప్రయత్నం పీజే శర్మ గారు, సాయి కుమార్ గారు నాన్నగారు, పీజే శర్మ గారు, కాకరాల గారు, సాక్షి రంగారావు గారు చాలా ప్రయత్నాలు చేశారండి. ఆడి తీసుకురావాలండి ఒక రెగ్యులర్ నాటకం కింద సురభి వారి పద్ధతిలో చేయాలని ప్రయత్నం చేశారండి. ఓకే, సాధ్యం కాలేదండి. తర్వాత అలా మరుగున పడిపోయిందండి. ఆ నాటకమేనండి. మెడ్రాస్లో ప్రయత్నాలు అండి ఇవన్నీ? మద్రాసులో ప్రయత్నం అండి. అంటే మద్రాసులో ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే వీళ్ళందరూ వెళ్ళినటువంటి ఔత్సాహిక కళాకారులు అందరూ నాటకాలు ఆడేవారు రెగ్యులర్గా. నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు ఆడేవాళ్ళు కూడానండి. నాటకాల నుంచి వచ్చి అక్కడ నాటకాలు ప్రదర్శించి అవునండి దానికి సినిమా పరిశ్రమలో లబ్ధ ప్రతిష్ఠులైన డైరెక్టర్లని వీళ్ళందరినీ పిలిచి అవునండి ఆ నాటకాలు వాళ్ళు చూసి అక్కడి నుంచి అవకాశాలు ఇస్తారేమో అని అవునండి ఒక రకంగా ఆడిషన్ ప్రోగ్రామ్ కోసం నాటకాలు ఆడేవారు. కరెక్ట్ అండి, అది మంచి ఆడిషన్ పద్ధతి అండి యాక్చువల్గా చెప్పాలండి. అవును, అది మీరు కరెక్ట్ మంచి మాట మాట్లాడారు. అసలు ఆడిషన్స్ ఏదో ఫోటోలు తీయటం, నీకు వచ్చిన డైలాగ్ చెప్పడం కన్నా ఒక నాటకం ఆడితే కరెక్ట్ ఎక్స్ప్రెషన్, పాత్ర, అభినయం కరెక్ట్గా కనపడతాయండి. అవును, అట్లా చేసేవారండి ఆ రోజుల్లో కరెక్ట్గా. అలా రావుకొండలరావు గారు ఆయన నాటకాలు ఆడేవాడు అక్కడ. అవునండి అవునండి, ఆయన నాటకాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన వాడే రాజబాబు. అవునండి, ఆయన నాటకంలో నుంచే కేవీ రెడ్డి గారు ఆయన్ని అవునండి హరిశ్చంద్రగా పికప్ చేశాడు. అవునండి, అలా మెడ్రాస్లో నాటకాలు అనేది ఒక వేదిక నడిచేదండి. ఆ టైంలో గోపాలకృష్ణ గారికి యాక్టివిటీ బాగా ఉండేదండి. నాన్నగారి నాటకం చిల్లరకొట్టు చిట్టం ఆడిన తర్వాతే అందులో వాణిశ్రీ ఆడిందండి. అందులో ఆ తర్వాత ఆవిడ సినిమా హీరోయిన్ అయ్యి చాలా పాపులర్ హీరోయిన్ అందరికీ తెలిసిన తర్వాత ఆ నాటకం అక్కడే ఆడడం జరిగింది. ఏ సంవత్సరం అండి ఇది? రచన ఎప్పుడు జరిగింది? చిల్లరకొట్టు చిట్టమ్మ బీజం పడింది కరెక్ట్గా 1951లోనండి. ఆయన అక్షరాభ్యాసం మొదలుపెట్టింది. రాసుకుంటూ పాత వెర్షన్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి అప్పుడు రాసింది. ఓకే, అలా రాసుకుంటూ వడపోతలు పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసుకుంటూ కరెక్షన్ చేసుకుంటూ 1960లో అంటే 10 ఏళ్ల తర్వాత దాన్ని ఆంధ్ర నాటక కళా పరిషత్తు 1960లో ప్రదర్శించడం జరిగిందండి. దాంట్లో ఉత్తమ రచన, బెస్ట్ కమెడియన్ కింద పూలు పొన్నే పాత్రకే వచ్చిందండి. అప్పుడు విపరీతమైనటువంటి పాపులారిటీకి నోచుకుందండి. క్లుప్తంగా కథ చెప్పండి సార్. చిల్లరకొట్టు చిట్టమ్మ లైన్. పల్లెటూరులో ఒక సాదాసీదాగా ఉండేటువంటి ఒక అమ్మాయి ఒక ఉన్నతి స్థితిలో ఉండేటువంటి వాడిని ప్రేమిస్తుందండి. ఇద్దరు ప్రేమించుకుంటారు. కారణాంతరాల వల్ల అతను వేరే వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. దత్తుడండి. అవును, ఒక ఆవిడ పెంచుకుంటుందండి, ఒక ఆస్తిపరురాలు. ఈవిడి అనుకోని పరిస్థితుల్లో ఆవిడ దూరం అయ్యాడు. తర్వాత తన అక్కగారు హస్బెండ్ చనిపోతే ఆడికి పిల్లలు ఉంటే, యాక్చువల్గా కథ అనమాట, ఆడు పిల్లలు ఉంటే వాళ్ళ సంరక్షణ నిమిత్తం బావగారికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుందండి. అయితే అతను ఈవిడితో కాపురం చేయకుండా అతను పాపం భారీపోయినటువంటి బాధలో తాగుడికి బానిస అవుతాడండి. ఇట్లాగ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయని చెప్పి ఈవిడి పల్లెటూరులో బ్రతుకు తెరువు కోసం చిన్న కొట్టు పెట్టుకుంటుంది, చిల్లర కొట్టు. ఆవిడ స్వతహాగా అందరితో చక్కగా కలివిడిగా మాట్లాడడం, అందరినీ అన్నయ్య అన్న పిలవటం, ఆ పద్ధతిలో ఉండే క్యారెక్టర్ అండి ఆవిడ. ఎలాంటి కల్మషం లేని పాత్ర. తన అక్క బిడ్డలను పోషించుకోవాలి, భర్తను చూసుకోవాలి, చాలా బాగా చూసుకుంటూ ఉంటుందండి.
ఏదో వంకతోటి ఈవిడికి సరుకులు సప్లై చేసే వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు దగ్గర అయ్యి నెమ్మదిగా ఆవిడ వల్ల వేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి ఈ చెడు భావన గ్రహించిన ఆవిడ చాలా క్లోజ్గా ఉంటుంది. అదే టైంలో దత్తుడు కూడా తన సుఖం లేక ఉన్నాడు కదా, ఈవిడ ఏదో హీరోయిన్ చేయాలి, తీసుకెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో వాడు ఉంటాడండి. ఓకే. అందులో ఒక అద్భుతమైనటువంటి పాత్ర ఏంటంటే పూల పొన్నాయి పాత్ర అండి. అతను కొద్దిగా పాత్ర ఫస్ట్ టైం సోషల్లో ఒక మంచి క్యారెక్టర్గా తీర్చిదిద్దింది కూడా చిల్లరకొట్టు చిట్టంలోనేనండి ఆ పాత్రని. అయ్యో పాపం వీళ్ళ ప్రేమికులే, వాడు ముసలోని కట్టుకుని వీడి సుఖపడతలేదే, వాళ్ళిద్దరినీ కలపాలని ఒక మంచి ప్రయత్నం చేయాలంటే ప్రయత్నంలో అతను ఉంటాడండి. కానీ వాళ్ళ దృక్పథం సొసైటీకి తప్పుగా కనిపిస్తుంది. వీళ్ళ యొక్క దురుద్దేశం గ్రహించినటువంటి వీడు అతి చనువుగా ఉంటాం, ఇది అపార్థం చేసుకుని ఊరి వాళ్ళు ఒక రూమర్ క్రియేట్ చేస్తారు. నా భార్య ఎలా చేస్తుందని చెప్పేసి అతన్ని చంపేస్తాడు. తర్వాత నిజం తెలుసుకుంటాడండి. అంటే ఒక ఆడది, ఒక వ్యక్తిత్వంగా ఆడది తనకు తానుగా బతకాలే ఆ రోజుల్లో అనేటువంటి వచ్చిందని ఒక ఆదర్శంగా చెప్పడం జరిగిందండి ఆ కథలో. ఓకే. అయితే దీన్నే 1964లో కమ్యూనిస్టు మహాసభలో జరిగిందండి విజయవాడలో. దాంట్లో చిల్లరకొట్టు చిట్టమ్మ నాటకం ప్రదర్శించాలని చెప్పి పిలుపునిచ్చారండి. ఓకే. అసలు కమ్యూనిస్టు మహాసభలో చిట్టమ్మ నాటకం ఏంటని చెప్పి చాలామంది విమర్శించారు. ప్రజానాట్య మండలి ప్రదర్శనలు నడుస్తాయండి. చిట్టమ్మ నాటకం ఏంటనంటే అప్పుడు చండ్ర రాజేశ్వరరావు గారు ఒక మాట అన్నారంట. అందులో ఒక ఆదర్శ స్త్రీని అభ్యుదయంగా చూపించారు. ఆ అభ్యుదయం ఆడవాళ్ళ అభ్యుదయం కూడా మన అభ్యుదయం కాబట్టి అది కరెక్ట్ నాటకం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేలేండి. అంటే జనరల్గా ఆ రోజుల్లో ఈ ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ మీద కూడా అవునండి ఇలాంటి చులకన అభిప్రాయాలు, అవునండి, గ్రాంటెడ్ ఒపీనియన్స్ సర్క్యులేట్ చేయటం అనేది ఉండేదండి. ఇలాంటి వాటన్నిటిని ఎక్స్పోజ్ చేసిన నాటకం ఒక రకంగా. అవునండి, అవును. అంటే సంసారం బాధ్యతలు తన భుజానికి తీసుకుని అవునండి ముందుకు నడిపించే ఆడవాళ్ళు పడేటువంటి కష్టాలు, వాళ్ళ మీద వచ్చే రూమర్స్. దీని మీద ఆ రోజుల్లో ఎంత మంచిది వచ్చిందంటే శ్రీవాత్సవ గారని ఆయన మంచి విమర్శకుడు, రచయిత, పండితుడనండి. స్థానం నరసింహరావు గారండి, కేవి రమణారెడ్డి గారండి, పోతుకొచ్చి సాంబశివరావు గారండి. వీళ్ళు చాలా చక్కటి విమర్శలు చేశారండి దాని మీద. ఏదో ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ప్రదర్శన అయిన తర్వాత ఇది ఎక్కడ అనుసరణ కాని నాటకం ఇది అని చెప్పి వాళ్ళు ఆ రోజుల్లో భారతి లాంటి పత్రికల్లో రాయటం జరిగిందండి. అప్పటికి ఇంకా అది ముద్రితం కాలేదండి చిట్టమ్మ నాటకం. ఈయన మా నాన్నగారు వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో చర్చించి కొన్ని దాంట్లో కరెక్షన్స్ అవి చేసుకుని అప్పుడు 1962లో దాన్ని ముద్రితానికి ఇచ్చారండి. ఓకే. 62లో 61 అండి, 61లో 60లో ప్రదర్శన జరిగిందండి ఫస్ట్. మొట్టమొదట చిట్టమ్మ పాత్ర పోషించినటువంటి నటి ఎవరండి? బి కోటేశ్వరి అండి, ఏలూరు వాస్తవ్యురాలండి. ఓకే. తర్వాత వాణిశ్రీ గారు చేశారు చాలా కాలానికి. వాణిశ్రీ గారు చేశారు చాలా కాలానికి అండి. విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో నాటక ప్రదర్శనలు జరిగేవండి ఆ రోజుల్లో. ఓకే అండి. అక్కడ ప్రభ గారు నటించగా చూశాను నేను. అలాగా చెప్పేవారండి, అనేవారు, విన్నాను. ప్రభ నటించారు. అయితే దీని మీద అప్పట్లో ఏంటంటే ఆడనటువంటి ఊరు కానీ సమాజం కానీ లేదని చెప్పుకునే ఒక నానుడు ఉండేదండి. రసన అని రైల్వే వాళ్ళకు ఒక సమాజం ఉండేది. రసన సమాఖ్య కబీర్ దాస్ గారు ఎవరు దానికి. అవునండి. యాక్చువల్గా కె వెంకటేశ్వరరావు గారు మొదలు పెట్టారు ఆయన విజయవాడలో పనిచేస్తున్న రోజు. కె వెంకటేశ్వరరావు గారి కన్నా ముందు రాజారావు గారు చేసినట్టు. అది రాజారావు గారు, అది వాళ్ళది వేరండి. అది వేరండి. అవును, కె వెంకటేశ్వరరావు గారిది ఈ రసన సమాఖ్య. అవునండి, అవునవును. వాళ్ళు ఆడేవాళ్ళు. అవునండి. వాళ్ళు రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆడుతూ ఉండగా చూశాను నేను మొదటిసారి. ఓకే ఓకే. ఆ తర్వాత నెల్లూరులో చూశాను ఒకసారి. అక్కడ ఎవరో లోకల్ ఆర్టిస్టులు చేశారు. ఓకే. చాలా పాపులర్ నాటకం ఇది. ఆ రోజుల్లో ఎక్కడ నాటక ప్రదర్శనలు జరిగినా కానీ పోటీలకి వెళ్ళేదండి. ఈ నాటకం పట్టుకెళ్ళేది. ఢిల్లీలో కూడా ప్రదర్శించారండి దీన్ని. మాకు ఆ రోజుల్లో స్టిల్స్ పంపించారండి ఢిల్లీ నుంచి. దీంట్లో అద్భుతమైనటువంటి ఒక కాంప్లిమెంటరీ ఏంటంటేనండి, ఆంధ్ర నాటక కళాశాల 60లో ప్రదర్శించినప్పుడు తణుకులో ఒక ఆయన చూశారట. ఆయన వెళ్ళిపోయి నాన్నగారికి ఒక లెటర్ రాశారు. అది నేను కూడా చదవడం జరిగింది. మొన్నటిదాకా ఉంది పాపం, ఎక్కడ పోయింది అది. కానీ దాంట్లో నేను అనుకోకుండా ఈ నాటకం చూడడం జరిగింది తణుకులో. ఇంతవరకు తెలుగులో వచ్చిన నాటకాన్ని ఒక గురుజారవాడి కన్యాశుల్కం తప్ప ఏ నాటకాన్ని నాటకంగా నేను అంగీకరించలేదు. ఓకే. నేను తర్వాత
ఇది చూడడం జరిగింది. ఇది నేను ఇప్పుడు అంగీకరిస్తున్నాను మీ నాటకం కింద. మీరెవరో మహానుభావులు, మీకు శతకోటి వందనాలు అని చెప్పి రాశారు. ఆ రాసిన ఆయన పేరు ఎవరంటే నండూరి రామకృష్ణమాచారి గారండి. ఓకే, నండూరి రామకృష్ణమాచారి. లెటర్ వచ్చిందండి. మా నాన్నగారు ఏం చేశారంటే ఆ లెటర్ తీసుకుని స్వయంగా ఆయన కలిసి, ఆయనది పశ్చిమ గోదావరి జిల్లానండి ఆయన కూడా. అవును. చేసేటప్పటికి మా నాన్నగారు గుర్తుపట్టి ఏంట్రా ఇలా వచ్చావని అడిగారండి ఆయన. గురువుగారు మీరు రాసిన లెటరు చదివి వచ్చిందండి అని చూపించేటప్పటికి ఆయన చదివి నాటకం రాసింది నువ్వట్రా, నువ్వే రాసేవా అని చెప్పి కౌగిలించి నేర్చేసాడంట. అంటే నండూరి రామకృష్ణమాచార్యులు గారి దగ్గర చదువుకున్నారు. భీమవరంలో ఆయన ఉపాధ్యాయుడిగా చేసినప్పుడు మా నాన్నగారు స్టూడెంట్ అండి ఆయన దగ్గర. అడవి బాపిరాజు గారితో కూడానండి, అడవి బాపిరాజు గారితో కూడా ఇంటరాక్షన్ ఉండేదండి. ఇంటరాక్షన్ ఉండేది. ఒక గొప్ప ఇదేంటంటే అప్పుడు ఎప్పుడైనా స్టూడెంట్గా ఉన్నప్పుడు కలిసేవారట ఆయన ఇంటి దగ్గర. ఆయన బహుశా లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారండి ఆ టైంలో అక్కడ. అవును. బందర్లో చేసిన తర్వాత ఉపాధ్యాయుడిగా. ఈయన ఒకసారి సైక్లోన్ వచ్చిందంటాడు, ఎడతడిపి లేకుండా 3 రోజులు వర్షాలట. మా నాన్నగారు ఏం చేశారంటే ఒకసారి గురువుగారిని చూద్దాం ఎలా ఉన్నారని చెప్పి బాపిరెడ్డి గారి దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళారట. వెళితే ఆయన సగం ఇల్లు కూలిపోయి, ఆయన ఒక లైబ్రరీ ఒక రూమ్ ఉండేదట అండి, కూలిపోయి పుస్తకాలన్నీ అలాగా తడిసిపోయి ఉంటే కుర్చీ వేసిన అలా కూర్చుని ఉన్నాడట దిగులుగా, చలనం లేకుండా ఉంటే ఇంట్లో వాళ్ళు పలకరించడానికి భయపడుతున్నారట. ఓకే, ముట్టుకోవడానికి భయపడుతున్నారండి పుస్తకాలు. ఇప్పుడు నాన్నగారు గబగబా తన ఫ్రెండ్స్ని రూమ్మేట్స్ అందరూ 10 మందిని పిలిచి అవన్నీ తీసి సర్ది లోపల పెట్టారు. ఓకే, మా నాన్నగారు చాలా ఎగ్జైటింగ్గా చెప్పేవారు ఈ ఇన్సిడెంట్ నాకు. ఓకే, అంటే ఈయన కుటుంబ నేపథ్యం ఏంటండి గోపాల్? అదే మీ కుటుంబ నేపథ్యం వస్తే మాది వ్యవసాయ కుటుంబం అండి. వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు వచ్చి ఊరు మున్సిపండి ఆయన. ఆ కోడవల్లి గ్రామాన్ని మున్సిపండి, మోతుబర్లు అండి బాగా. అయితే ఆయన ఎప్పుడు వ్యవసాయం జోలికి వెళ్ళేవాడు కదండి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అండి ఆయనకి. మా తాతగారికి పురాణాలకు సంబంధించిన పుస్తకాలు, తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలు, ఈ భూగోళ ఖగోళ శాస్త్రం సంబంధించిన గ్రంథాలు నిత్యం ఆయన చదువుకుంటూ ఉంటాడు అండి. ఓకే, ఆయన పండితుడు కాకపోయినా సంస్కృతంలో ఆయనకి పరిచయం ఉందండి, ప్రవేశం ఉందండి. అంటే చదవటం ద్వారానండి. ఆ నిత్యం ఆ పుస్తకాల్లో ఉండటం, మా నాన్నగారు చిన్నతనంలో ఆయన చూడడం, అది ఎందుకు అలా తెలియకుండా ఆయనకు ఆకర్షితుడయ్యాడండి. ఆ కుటుంబంలో మా నాన్నగారు అన్నదమ్ములు 5 అండి. మా నాన్నగారు 4 ఆయన. ఫస్ట్ టైం ఈయన హై స్కూల్ రేంజ్కి వెళ్ళటం జరిగిందండి ఎడ్యుకేషన్లో. ఇంకా అక్కడి నుంచి ఇంట్లో పుస్తకాలు అయితే, ఇంట్లో వాతావరణం అయితే తాతగారి యొక్క అభిరుచి అయితే, దాని నుంచి నెమ్మదిగా ఆయనకి అటువైపు దృష్టి మళ్ళిందండి. దాని మీద జరుగుతూ మొదలుపడింది. అదే టైంలో ఈయన రచనా వ్యాసంగం చేస్తూ ఉండగా ఈయనకి ఏంటంటే విలేజ్ వాతావరణం అవన్నీ చూడడం, ఆ పాత్రలో అబ్జర్వేషను, ఈ సాహిత్యంలో ఉటగించడం అంటే అది. పైగా మా ఊరు ఏంటంటే అక్కడ వీధి భాగవతులు పెట్టింది పేరండి. ఓకే, తెల్లారులు వేస్తే ఎక్కడో చోట వాళ్ళ ప్రోగ్రాంలు ఉండటం, వీధి గ్రామాల్లో వాళ్ళ ప్రోగ్రాంలు ఇవ్వటం, వీధి భాగవతుల కార్యక్రమాలు రెగ్యులర్గా చూసేవారండి. దాని తాలూకా కథా కమామేషులు, ఆ ప్రదర్శనలన్నీ కూడా బాగా నాన్నగారికి బాగా వంటబట్టినాయండి. దాన్ని ఈయన సాహిత్యానికి ఉపయోగించుకున్నారండి. ఓకే, చదువుకునే రోజుల నుంచే రాయటం మొదలుపెట్టారు. అదే టైంలో పండితుల్ని, పెద్ద వాళ్ళని కలుసుకోవటం, వాళ్ళతో చర్చా కార్యక్రమాలు, వాళ్ళ సలహాలు సంప్రదింపులు వినటం, అట్లాగా ఈయన కొంచెం డెవలప్ అయిందండి. అదే టైంలో మన పరకాల శేషావతారం గారు కూడా పరిచయం అయ్యారండి. ఆయన సాహితీవేత్త, నాటక రచయిత. అవును, పాలిటిక్స్లో కూడా ఉన్నారు. నాన్నగారికి అత్యంత ఆప్తుడండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మినిస్టర్గా కూడా ఏదో చేశారండి ఆయన. చేశారు కదా. సో ఇద్దరు స్నేహం కూడా చాలా మంచి స్నేహం అండి. అల్లు రామలింగయ్య గారు కూడా ఆయన నాటకాలు ఆడేవారు. శేషావతారం గారి నాటకాలు ఆడేవారండి. ఆ రకంగా ఆయన గ్రాడ్యువల్గా ఈ రంగం వైపు రావటం. శేషావతారం గారేమో రాజకీయంగా వెళ్ళారు, నాన్నగారేమో ఇటు కళారంగానికి. ఇందాక ఒక మాట అన్నారండి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార పాటలు అని. అవునండి, అది శేషావతారం గారి ద్వారా జరిగిందా? శేషావతారం గారి ద్వారా జరగటం అంటే శేషావతారం ద్వారంగా ఈయన ముందు, దానికన్నా ముందు ఏంటంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. ఓకే, అయితే ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అంతా కూడా అండర్ గ్రౌండ్లో దాక్కుని ఉండేవారండి. అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యం అండి. అప్పుడు చదువుకునే టైంలోనేనండి. అయితే ఇంటి పెద్దలంతా కలిసి ఆయన మందలించి, ఎందుకది మనకే లేనిపోయిన గొడవలకు మనం వెళ్ళే మనుషులు మనస్తత్వాలు కాదు కదా, ఆ మైండ్ సెట్ వేరు, మనకు వద్దని చెప్పి బయటికి తీసుకొచ్చారండి.
ఓకే. అయితే ఆయన బుర్రలో ఆదర్శమో ఆ రాజకీయమో కొంత ఉండిపోయింది. ఉండేది. ఆ టైంలో శేషాద్రి గారికి పరిచయం చేయటం వల్ల ఆయన ఆల్రెడీ అక్కడ ఉండటం వల్ల ఈయన కూడా పాలిటిక్స్లోకి వెళ్ళటం జరిగింది. ఆయన ద్వారా కొంతమంది పివి నరసింహారావు గారు పరిచయం అవటం. అవును. పివి నరసింహారావు గారు, శేషావతారం గారు కొంచెం సన్నిహితంగా ఉండేవారు. సన్నిహితంగా ఆయన ఉండేవారు. వచ్చేవారండి. కలవటం జరగటం. నరసాపురం వచ్చినప్పుడు కూడా కలవటం. ఆయన ద్వారా నాన్నగారు కూడా కలవటం. అట్లాగే అదే టైంలో మూర్తిరాజు గారు పోటీ చేయడం జరుగుతుందండి. ఈ ప్రచార కార్యక్రమానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా కొత్త వినూతనంగా ఏదైనా చేయాలంటే అప్పుడు నాన్నగారు ఒక ఐడియా ఇచ్చి పాపులర్ సినిమా పాటలు తీసుకుని ఆ ట్యూన్లో ప్రచారానికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఇవి ఉంటాయో కార్యక్రమాలు అవన్నీ దాంట్లో చొప్పించి ప్రచారం చేయటం మొదలుపెట్టారు. సినిమా ట్యూన్స్లో పొలిటికల్ సాంగ్స్ రాసి ప్రజల్లోకి తీసుకెళ్ళటం అది బాగా క్లిక్ అయ్యి చాలా ప్లస్ అయిందంటండి ఆ రోజుల్లో. ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా మైనస్ అయితే వాళ్ళ నాన్నకి నువ్వు పార్టీలోంచి వెళ్ళి ద్రోహం చేస్తావన్నంత దూరం కూడా వెళ్ళిందంటండి. అవును. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ గానే జరిగిందండి. అవును. అట్లాగా సరే అని చెప్పి వాళ్ళు తర్వాత స్ఫూర్తిగానే తీసుకున్నారండి. అంటే మీరు కేవీ రమణారెడ్డి గారు కూడా రివ్యూ రాశారు చిల్లరకొట్టు చిట్టమ్మకి అన్నారు. అవునండి. కేవీ రమణారెడ్డి గారు కూడా కమ్యూనిస్టు పార్టీ నేపథ్యం. అవును. అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు ఆయన. అవునండి. ఆ తర్వాత మీరు ఇందాక చంద్రరాజేశ్వరరావు గారు ఈ నాటకం గురించి చెప్పిన మాట చెప్పారు. ఆ రోజు ఆడారండి అక్కడ నాటకం? విజయవాడలో ఆడారండి. చాలా పెద్ద సక్సెస్ అండి అది. అలా గరికపాటి రాజారావు గారితో ఈయన ప్రయాణం. అవునండి. ఆయనతో ఎలా? బాగా ఉండేదండి. చాలా బాగా ఉండేది. నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఈయన డ్రామాని చిలకా గోరింక అనే డ్రామాని ఆయన డైరెక్ట్ చేశారండి. రాజమండ్రి టీంలోనండి. అది తర్వాత గుడివాడలో 1964లో జరిగినటువంటి ప్రదర్శనలో అందులో ప్రదర్శించడం జరిగిందండి నాటక కళా పరిషత్తులో. ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఈ నాటకం ప్రదర్శించడం జరిగిందండి. ప్రజానాట్య మండలిలోకి ఈయన రాలేదండి. ప్రజానాట్య మండలితో స్నేహంగా ఉండేవారు. అంతవరకేనండి. కమ్యూనిస్ట్ రాజకీయాలతో ఉన్న సాన్నిహిత్యం వలన. అవునండి. అలాగే మీరు ఇందాక మాట అన్నారు, ఇది సినిమా పాటలు వాడటం వలన మంచి సక్సెస్ అయ్యారు అని. ఎన్నికల ప్రచారం. అవునండి. ఫస్ట్ ప్రయోగం ఉండేది. అంటే నిజానికి ప్రజానాట్య మండలి, ఆ తర్వాత వచ్చిన జననాట్య మండలి ప్రోగ్రాం కూడా అదే. అంటే వీళ్ళు జనాల్లో నానినటువంటి జానపద గీతాలు తీసుకుని అవునండి వాటిలో వీళ్ళ సిద్ధాంతాలని ప్రతిపాదిస్తూ ఆ పాటలు తిరిగి జనంలోకి తీసుకెళ్లారండి. అవునండి. ఇది బహుశా ఈయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉండగా ఎక్కడో బీజం పడుతుంటుంది. అయి ఉంటుందండి. ఆ బీజంతో ఈ ఐడియా ముందుకు నడిపించి ఉంటాడు. అవునండి. ఈయన సినిమా ప్రయాణంకి కూడా అక్కడి నుంచేనండి మొదలు? నరసాపురమేనా? నరసాపురం అంటే అదేలేండి. నరసాపురం కాదండి, ఈ మామూలు నేటివ్ ప్లస్ అత్తిలండి మాది. నుంచి వస్తూ పోతూ ఉండేవారు. అయితే గరికపాటి రాజారావు గారు ఫస్ట్ టైం ఆయన పుట్టిల్లు సినిమా తీసినప్పుడు 51 ప్రాంతంలో ఆయన వెళ్ళినప్పుడు మా నాన్నగారు కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం జరిగిందండి. ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పుట్టిల్లుతోటండి. అక్కడి నుంచి కొన్ని పరిచయాల ద్వారా అడపాతడప వెళ్ళి రావడం, అల్లు రామలింగ గారి పరిచయం, జమున పరిచయం, రాజ్బాబు పరిచయం, వీళ్ళంతా ఒకటే టైంలో ఎంటర్ అవటం వల్ల ఆ పరిచయాలతో అప్పుడప్పుడు ఈ నాటకాలు ఆడుకుంటూ చిట్టం నాటకాలు ఆడుకుంటూ తోచినప్పుడల్లా వెళ్ళి రావటం, ఒక 2-3 నెలలు రావటం జరిగేదండి. మెడ్రాస్లో పర్మనెంట్ నివాసం కాదు. రావటం వెళ్ళటం అండి. అంతేనండి. తర్వాత పర్మనెంట్ ఎప్పుడంటే 72 ఆ ప్రాంతాల? అంటే పర్మనెంట్ అంటే 60 ప్రాంతంలోనే ఆయన రూమ్ తీసుకుని ఉన్నారండి మెడ్రాస్లోనే. ఒక పర్మనెంట్గా రూమ్ తీసుకుని ఆయన వరకు ఉండి వెళ్ళొస్తూ ఉండేవారండి. అంటే ఈయనకి ఫస్ట్ భక్తపోతనండి జి రామనాయుడు గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చిందండి. ఫస్ట్ రావటమే భక్తి రసప్రదాయమైనటువంటి సినిమా వచ్చింది. అవును, రామనాయుడు గారు, అది గుమ్మడి గారు, ఎస్ వి రంగారావు, సావిత్రి వీళ్ళంతా యాక్ట్ చేసిన. టి విశ్వేశ్వరరావు గారు ప్రొడ్యూసర్. అవునండి. ఈయన కబురు రావటం, ఈయన రాయటం జరిగిందండి. అప్పటి నుంచి వెళ్తూ రావటం. దాని తర్వాత దాని కంటిన్యూషన్ బంగారు సంఖ్యలు అని ఒక చిన్న ప్రయోగం అండి దాంట్లో కూడా, ఆ కథలో కూడా. అది రామనాయుడు గారే డైరెక్ట్ చేశారండి. ఇంకా అక్కడి నుంచి ఆయనకి అడపా తడపా బంగారు సంఖ్యలు. ఈయన ఇదేంటండి? కథా మాటలు. అయితే పోతన రాసేటప్పుడు భక్తు డైలాగ్స్ అని మా నాన్నగారేనండి. కాకపోతే శ్రీనివాస సముద్రాల గారి ఆధ్వర్యం సూపర్విజన్లో రాయటం జరిగిందండి. పెద్ద ఆయన ఆధ్వర్యంలోనండి. శ్రీనివాస సముద్రాల గారి మార్గదర్శకంలో ఈయనే రాశారండి. ప్రతి డైలాగ్ ఈయనే.
ఆయన చాలా అసలు చాలా మెచ్చుకునేవారంట ఆ డైలాగ్ కన్స్ట్రక్షన్స్ అది ఇదిని చెప్తూ ఉండేవారండి. అంటే ఈయనకి అంతకు ముందు ఈ సావిత్రి అనే నాటకం రాసిన ఎక్స్పీరియన్స్ ఒకటి ఉండటం. ఎక్స్పీరియన్స్ ఉందండి. తర్వాత అది పున్నమిదేవి నాటకం, అది కూడా కొంచెం చారిత్రాత్మకం. సమాస భూయిష్టమైనటువంటి డైలాగ్స్ అండి. అది పేరాలు ఆ రోజుల్లో అవే కదండి డైలాగ్స్. అవును. అట్లా ఉంటూ ఆయనకి అప్పటి నుంచి అలవాటు ఉందండి. అలా పోతనకి ఈయనే రాశారు కానీ టైటిల్స్లో నాన్నగారే ఉంటుందండి మాటలో. ఆయన ఆధ్వర్యంలో సూపర్విజన్ అని ఆయన పేరు ఉంటుందండి. అది మొదటి సినిమా అయింది. టైటిల్స్లో మొదటి సినిమా. అప్పటి నుంచి దానికి పాటలు రాసినటువంటి పింగళి గారు బాగా పరిచయం. అప్పుడప్పుడు పింగళి గారు రూమ్కి వెళ్ళటం, ఆయనతో కాసేపు సత్కాలక్షేపం చేయటం, ఈ సాహిత్య సమావేశాలు నేర్చుకోవటం ఇట్లాంటివి జరుగుతాయి. పింగళి నాగేంద్రరావు గారు. అలాగే ఒక్కొక్కళ్ళు చాలామంది పెద్దలందరూ ఆ రోజులు ఇండస్ట్రీ ఉండే వాళ్ళందరూ కూడా పరిచయం అండి. ఓకే. తర్వాత పర్మనెంట్గా ఈయన మెడ్రాస్లో, అంటే అక్కడ నుంచి మొదలైంది బంగారు సంకెళ్ళు. అవునండి. తర్వాత ఈ పాలకొల్లు ఈ ప్రాంతం నుంచి కొంతమంది ప్రొడక్షన్ వాళ్ళు వెళ్ళారు, నిర్మాతలు వెళ్ళారండి, దర్శకులు. అవునండి. వీళ్ళందరూ వెళ్ళారు కదండి. అవునండి. చేగొండ హరిరామ్ జోగయ్య గారు ఇలాంటి వాళ్ళు తర్వాత వీళ్ళందరూ తర్వాత వచ్చారండి. చాలామంది వచ్చారండి. మా నాన్నగారు ఫ్యామిలీ చేసింది 1971 అండి. మేమంతా 71లో ఆయన ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు. మేమంతా ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. పసివాని పగ అనే సినిమాకి వర్క్ చేశారు ఆయన. అవునండి. దానికి మాటలు రాశారండి. మాటలు. అవునండి. ఓకే. కథ వాళ్ళదేనండి. ఆ తర్వాత రచయితగా అప్పటికి దాసనారాయణరావు గారు అప్పుడే ఎంటర్ అయి ఉంటాడు బహుశా ఆ టైంలో అప్పుడే ఎంటర్ అయ్యి పాలకం పద్మరాజు గారు చేస్తున్నారు ఏదో అన్నారండి. మరి మితంగా తెలియదు కానీ అప్పటికి అసిస్టెంట్గా జాయిన్ అయ్యారని అన్నారు. అందం కోసం పందెం అనే సినిమా కోసం వచ్చాడు ఆయన. అవునండి. ఆ తర్వాత ఆయన నటుడిగా వచ్చి, అవునండి, రచయితగా మారి, అవును, పద్మరాజు గారి దగ్గర పనిచేస్తూ అలా మొదలైంది ఆ ప్రయాణం. అవునండి. ఆ టైంలో ఈయన్ని కలుస్తూ ఉండేవారండి గోపాలకృష్ణ? లేదండి, ఎప్పుడు కలవలేదండి. ఏం లేదు. పద్మ గారు వచ్చేవారు, నాన్నగారిని కలిసేవారు. పద్మరాజు గారు, దాసరి గారి భార్య పద్మ గారు. పద్మ గారు వచ్చేవారు. పాలకం పద్మరాజు పెద్ద మా నాన్నగారి కన్నా 15 ఏళ్ళు పెద్దండి ఆయన. అలా మొదలైన తర్వాత ఈ చిల్లర కొట్టు చిట్టమ్మ, అది దాంతో బాగా కనెక్ట్ అయ్యాడు ఆయన సినిమా ఆడియన్స్కి. అవునండి. అంతకుముందు ఇంత చరిత్ర ఉందని ఎవరికి తెలియదండి. నాటక సమాజానికి పబ్లిక్లో తప్ప ఇండస్ట్రీలో పాత వాళ్ళకి తెలుసండి కొంతవరకు. సినిమా వచ్చే టైం తెలియదు. అంటే భక్త పోతన, గుమ్మడి గారి పోతనకి ఈయన డైలాగులు రాశారు. అవునండి. ఆ తర్వాత ఈయన కథతోనే ఒక సినిమా వచ్చింది బంగారు సంకెళ్ళు. తర్వాత ఇన్ని సినిమాల ప్రయాణం నడిచిందని అవునండి ప్రపంచానికి తెలియదు. చిల్లర కొట్టు చిట్టమ్మే ప్రారంభం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంతకుముందు సిఎస్ రావు గారితో చేశారండి, బిఎస్ నారాయణ గారితో చేశారండి. బిఎస్ నారాయణ గారితో ఏ సినిమా చేశారండి? అత్తని తీసిన కోటలు అనే సినిమా చేశారండి. ఇంకో సినిమా కూడా ఏదో ఉందండి, జ్ఞాపకం లేదు. సిఎస్ రావు గారితో మీరు చెబుతున్నటువంటి పిక్చర్ అదే. సిఎస్ రావు గారి డైరెక్షన్లో మీ నాన్నగారు రాసినటువంటి సినిమా అనగనగా ఒక తండ్రి కదండి. అది లావణ్య పిక్చర్స్ బ్యానర్లో వచ్చింది. లావణ్య పిక్చర్స్ బ్యానర్లో కృష్ణరాజు హీరోగా నటించినటువంటి అనగనగా ఒక తండ్రి కథ. గుమ్మడి గారు, రోజారమణ, గుమ్మడి సావిత్రి జంట అండి. 100 days పిక్చర్ అండి. ఈయనకి స్క్రిప్ట్ ఈయనండి, డైలాగ్స్ నాన్నగారు. డైలాగ్స్ దాని మహేష్ గారు అని ఒక నిర్మాత అండి. ఆయన నవలా రచయిత, సినిమా కంపెనీలకి అకౌంటెంట్గా పనిచేసేవారు. ఆయనే నిర్మాత అండి. దానికి పేరు మహేష్ గారు అండి. ఓకే. ఆ తర్వాత అంటే చిల్లర కొట్టు చిట్టమ్మ నుంచి దాసరి గారితో ప్రయాణం. అంతేనండి. చిల్లర కొట్టు చిట్టమ్మ నిర్మాతలు ఆయన రాజు గారు కదండి. రాజు గారు అండి. ఆ సినిమా థియేటర్ కోసం అప్రోచ్ అయ్యారా దాసరి గారు? అంతేనండి. ఆయన స్టేజ్ మీద నాటకం చూశారు. ఆయన కూడా ప్రదర్శించారండి, ఆడారు. ఆయన కూడా ఆడారండి. ఆయన ఏ క్యారెక్టర్ చేసేవాడండి స్టేజ్ మీద? అందులో పువ్వులు కొనే క్యారెక్టర్ చేసేవారండి దాసరి గారు అండి. ఓకే. హిజ్రా క్యారెక్టర్ అండి. దాసరి గారు చేశారు ఆ క్యారెక్టర్? చేశారు. హైదరాబాద్లోనే ఆడారటండి ఆయన. ఓకే. అయితే దాసరి గారి సినిమా కెరీర్, ఆయన డైరెక్టర్ అయిన తర్వాత కథా మాటలు, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఓ పెద్ద ఇది ఉంది. కింద దాసనారాయణరావు అని పడేది టైటిల్స్. అవునండి. చిల్లర కొట్టు చిట్టంకి మాత్రమే దర్శకత్వం దాసనారాయణరావు అని పడుతుంది. అంతేనండి.
మిగిలిన క్రెడిట్స్ అన్ని దాసరి నాన్నగారే. గోపాలకృష్ణ గారికి ఇచ్చారు. అది నిజంగా చాలా మాకు ఆనందమైన విషయం ఏంటంటే దాసరి గారి క్వార్టరీలో ఫస్ట్ టైం బయట రచయితకే ఆ కార్డు ఇవ్వటం అండి. అవును, చిల్లరకొట్టు చిట్టమ్మ అనేది. అవును. ఆ గౌరవం అట్లాగా ఆయన నాన్నగారికి ఇచ్చారండి. అవును. అయితే ఇంకొకసారి అలాంటి ప్రయత్నం జంధ్యాల గారికి జరిగిందట. గోరింటాకు సినిమాకి ఓకే. మురారి గారు జంధ్యాలతో డైలాగులు రాయించాలి దాసరి సినిమాకి అని ఓకే. జంధ్యాల గారిని ఒప్పించి ప్రవేశపెట్టినప్పటికీ 2 రోజులు ఓకే. ఆ సిట్టింగ్స్లో కూర్చుని నేను రాయని ఆయనే రాసుకుంటాడని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడు. ఓకే. అలా దాసరి గారి సినిమాలకు డైలాగులు రాసిన ఏకైక రచయిత. తర్వాత రాసినట్టున్నారండి, ఒకళ్ళిద్దరు రాశారండి. ఎవరు తక్కువ అండి. తక్కువ మధు రాశాడు, తక్కువ అండి. అవును, తోటపల్లి మధు వీళ్ళు పనిచేశారు. దానికని కాశీ విశ్వనాథ్ గారికి కూడా ఏదో రాసినట్టున్నారండి. కాశీ విశ్వనాథ్ గారు చేశారండి. తక్కువ అండి, తక్కువ. మంచిదంటే ఆయనే మంచి రచయిత, ఆసుగా చెప్పేస్తాడు ఆయన. అవును, ఆయనే మంచి రచయిత అని విపరీతంగా ఆయనకి మంచి పేరు రచయితగా. అవును. ఆయనకి అవసరం కూడా లేదండి యాక్చువల్గా. చిట్టమ్మ మీద ఉండే గౌరవంతో నాన్నగారితో అది నాటకాన్ని దాదాపు యథాతథంగానే నాన్నగారిది అండి. టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి అక్షరం కూడా నాన్నగారిదండి. ఒక రకంగా సినిమాగా ప్రమోట్ చేసి ఒక రీబర్త్ ఇచ్చింది దాసరి గారేనండి, చిల్లరకొట్టు చిట్టమ్మ నాటకాన్ని. తర్వాత అది పునర్ముద్రణలు అయిందండి ఆ నాటకం. నాటకం దగ్గర దగ్గర 12 ఎడిషన్లు వచ్చినాయండి. 12 ఎడిషన్లు వచ్చిందండి. ఓకే. విడిగా ఏదన్నా కథలు రాయటం అలాంటి ఇదే ఉందండి గోపాలకృష్ణ గారికి? రాశారండి. పసుపు పారాణి, ఆ, తర్వాత 2-3 రాశారండి. అట్లా పత్రికల్లో రాయలేదండి. ఓకే. ఈయన పక్కా నాటకాలకు సంబంధించిన ధోరణి అండి. అంతేనండి. తర్వాత మీరు ఈ బుర్ర కథ రాశారని చెప్పారు. అవునండి, అవును. పుట్టిల్లులో కూడా నాజర్ బుర్ర కథ ఉంటుంది. ఓకే. పుట్టిల్లు సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో ఆయన బుర్రకథలు చెప్పేవారండి. ఓకే. అగ్గిరాముడు ఓకే. ఓకే. ఈ సినిమాలో. ఓకే. తర్వాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారి సినిమాల్లో కూడా నాజర్ బుర్రకథ ఉండేది. ఓకే. ఓకే. కంపల్సరీగా. ఓకే. ఆ రోజుల్లో బుర్రకథలు అంటే మనకి మా నాన్నగారు బంగారు సంఖ్యలో కూడా బుర్రకథతోటి కథ మొదలవుతుందండి, క్లైమాక్స్. ఓకే. అందులో జీవరలక్ష్మి గారు అండి బుర్రకథ చెప్పేది. ఆవిడ బుర్రకథ చెప్పే కళాకారిణి అండి, అందులో క్యారెక్టర్ కూడా. అవును, ఆవిడ కూడా ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన ఆవిడండి ఆవిడ. అవును. అంటే బుర్ర కథల ద్వారా సన్నివేశాలను ఎమోషనల్గా నడపచ్చు అనేది అవునండి దాసరి నారాయణరావు గారికి కూడా తెలుసు. ఆ టెక్నిక్. అవునండి. మనుషులంతా ఒక్కటేలో బెనర్జీతో బుర్రకథ చెప్పించాడు. అవును, అవును. తర్వాత పాపారాయుడులో బెనర్జీతో బుర్రకథ చెప్పించాడు. ఆ రెండు చూస్తే అంటే ప్రజా కళల్ని ఎలా వాడాలి అనే దానిలో కొంత వాడేవారండి. ఆ టెక్నిక్ వాడుకునేవారు. అప్పటికే బుర్రకథ అనేటువంటి ప్రక్రియ ప్రజల్లో బాగా నాటుకుపోయిందండి. అవును. దాని ద్వారా చెబితే ఇంకా బాగా దగ్గర అవుతుంది అనేటువంటిది ఇది సినిమాల్లో కూడా ప్రవేశపెట్టి ఆ రకమైన టెక్నిక్ ఉపయోగించేవారండి. అవును. గోపాలకృష్ణ గారు ఈ చిల్లరకొట్టు చిట్టమ్మ తర్వాత ప్రయాణం అండి సినిమాల్లో చాలా సినిమాలు రాశారండి. కుడియడం అయితే అంటే టిఎల్వి ప్రసాద్ గారి మొదటి సినిమా అండి. ఆ తర్వాత రెండో సినిమా కూడా రాణికాసుల రంగం, చిరంజీవి శ్రీదేవి ఫస్ట్ కాంబినేషన్ సినిమా అండి అది. ఈ గుడియడం అయితేకి స్క్రిప్ట్ డైలాగ్స్ నాన్నగారండి. డైలాగ్స్ వరకు నాన్నగారండి. స్టోరీ ఐడియా దాసరి గారు ఇచ్చినట్టున్నారు. దాసరి గారు టీఎల్ గారు గుర్తులేదు. లేదు, ఆయనేనండి. అంటే వీళ్ళు కథ కావాలని దాసరి గారి దగ్గరికి వెళ్తే ఆయన కథ ఇచ్చి డెవలప్ చేయమని చెప్పి నాన్నగారి దగ్గరికి పంపించారండి. ఈయన దగ్గరికి పంపిస్తే అలా వర్కౌట్ అయింది. అవును, కరెక్ట్, గుర్తొచ్చిందండి. ఆ తర్వాత ప్రకాష్ రావు గారితో కూడా అసోసియేషన్ వచ్చింది. బాగానండి, బాగా. తాతినేని ప్రకాష్ రావు గారు బాగానండి. అవును. పసుపు పారాణి సినిమాలో పాట రాశారు ఈయన. అవునండి, 4 పాటలు రాశారు. 4 పాటలు. రేవులోన చిరుగాలి. అవునండి, ఈ పాటలు. అవునండి. తర్వాత చిల్లరకొట్టు చిట్టమ్మ తర్వాత ఆ స్థాయి సినిమా ప్రెసిడెంట్ పేరమ్మ అండి. కె. విశ్వనాథ్ గారు డైరెక్షన్ అండి, డివిఎస్ రాజు గారు నిర్మాతగా తీసిన సినిమా. అది 100 days ఆడింది సినిమా. అవును. అది కూడా పక్కా గోదావరి జిల్లా యాస భాషతోటి ఆ పాత్రలతో రాసినటువంటి సినిమా అండి. ఇది పాటలు కూడా ఈయన రాశారండి. అందులో ఒక పాట రాశారు. ఒక పాట రాశారు. ఏదండి ఆ పాట? కూత్ కూత్ కుక్క పిల్లలు అని చెప్పి రాజబాబు మీద రాసిన పాటలు. వాళ్ళని టీచ్ చేస్తూ రాజకీయ నాయకులు టీచ్ చేసే పాట పాడినారు. అందులో ఒక టెక్స్ట్ కూడా ఏంటంటే
కొడకా కోటేశ్వరరావా ఖర్చు అయిపోతావరో అనేటువంటి టెక్స్ట్ కూడా నాన్నగారు వాడిందండి అందులో. ఓకే. అందులో ఉంటుందండి. అది ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో వచ్చింది. వాడాడు. అవునండి. అది రాజబాబు పాడతాడు. రాజబాబు చెప్తాడు, టెక్స్ట్గా చెప్తాడు ఇందులో. అవును, అవును. అట్లా విశ్వనాథ్ గారి సినిమాకి రాయటం అనేది ఆ సినిమాని తర్వాత అల్లుడు పట్టిన భరతంలో కూడా రాసినట్టు. అల్లుడు పట్టిన భరతంలో పాట రాశారండి, ఒక పాట రాశారు. విశ్వనాథ్ గారు ఈ కథకి ఏమన్నా మార్పులు చెరుపులు అని చేశాడండి ఆ టైంలో? లేదండి, ఏం లేదు. ఆయన చెప్పినటువంటి ఫస్ట్ మంచి కామెంట్ అంటే విశ్వనాథ్ గారు మొత్తం స్క్రిప్ట్ అంతా డైలాగ్ వర్షన్ ఫైనల్ అయిపోయిన తర్వాత, సినిమా షూటింగ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక రైటర్ రాసిచ్చినట్టుగా ఒక్క అక్షరం కూడా మార్పు లేకుండా చేసిన మొట్టమొదటి స్క్రిప్ట్ నాకు ఇదని చెప్పాడండి. ఓకే. ప్రెసిడెంట్ పేరమ్మ. ఎందుకంటే ఆయన జానర్ కాదు. అవును, ఆయనకి ఏమాత్రం సంబంధం లేదండి. ఇదంటే గోదావరి జిల్లా యాస, ఆ భాష, ఆ పాత్రలు, వాళ్ళకి అభినయాలు, వాళ్ళ డిక్షను ఏమాత్రం సంబంధం లేదండి. అది కంప్లీట్గా నాన్నగారు తోటి చేయాల్సిన ప్రయాణం చేసిన సినిమా. సెట్లో ఉండేవారండి? సెట్లో ఉండేవారండి. కంటిన్యూగా ఉన్నారండి. డివిఎస్ రాజు గారి కండిషన్ అది ఒక రకంగా కండిషనేనండి. అలా ఆ బ్యానర్లో ఇంకేదైనా సినిమాలు వర్క్ చేశారైనా డివిఎస్లో? ఒకటి సాంబశివరావు గారి డైరెక్షన్లో భాగ్యరాజు సినిమా ఒకటి ఉందండి, చంద్రమోహన్ సుజాత యాక్ట్ చేసిన సినిమా. అది ప్రణయ్ గీతం అండి. దానికి నాన్నగారే డైలాగ్స్ రాశారు. సాంబశివరావు గారు డైరెక్టర్. పి సాంబశివరావు గారు. అది బాగా ఆడిందండి. బాగానే ఆడింది. అలా మొదలై ఎప్పటి వరకు అంటే 93 ఈయన? అవును, ఆయన కాలం చేసింది 93 అండి. 93. బట్ 80 వచ్చేటప్పటికే కాస్త ఆయన అనారోగ్య రీత్యా తగ్గినాయండి. అడపా ఎవరైనా పిలిస్తే పాటలు రాయటం అట్లా రాసుకుంటా జరిగిందండి. అంతే. సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో మంగళతోరణాలు అని చెప్పి ఒక మంగళతోరణాలు, తాళ్ళూరు రామేశ్వరరావు, చంద్రమోహన్ గారు యాక్ట్ చేశారు. అది సుమారుగా ఆడిందండి ఆ సినిమా. అవును. ఆ సినిమాకి స్క్రిప్ట్, కథా మాటలు నాన్నగారు అండి. ఓకే. కథా మాటలు నాన్నగారు, గోపాలకృష్ణ గారు. అందులో పాటలు కూడా రాశారు. అందులో పాట కూడా రాశారండి. అయితే దాసం గోపాలకృష్ణ గారి పాటలు, రమేష్ నాయుడు గారి మ్యూజిక్ అనేది ఒక కాంబినేషన్. అవునండి. శివరంజని తోటి చిల్లరకొట్టి చిట్టంలోనే మొదలైనటువంటి కాంబినేషను శివరంజని తోటి పీక్ వెళ్ళిపోయిందండి. జోరు మీద ఉన్నావు తుమ్మెద. అవునండి, ఒక్క పాటతోటి ఎక్కడికి వెళ్ళిపోయిందండి. దానికి ఒక ఆత్రేయ గారి కాంప్లిమెంట్ ఏంటంటే, ఎక్కడో ఒకసారి గార్డెన్స్లోనే ఎక్కడో కనపడితే నాన్నగారు అంటే చాలా ఇష్టం అండి ఆత్రేయ గారికి. ఆత్రేయ గారు అన్న నాన్నగారికి చాలా అభిమానం అండి. గోపాలకృష్ణ గారు, ఇన్ని సంవత్సరాల నుంచి మేము సంపాదించిన క్రెడిట్ అంతా మీరు ఒక్క పాటలో సంపాదించేశారు. మీకు ఒక మంచి ప్రజెంట్ చేయాలనుకున్నాను, ఏదో రోజున నేనే వచ్చి ప్రజెంట్ చేస్తానని చెప్పి ఆయన అన్నారటండి. ఓకే. ఈయనకి ఎంత ఆనందం అంటే, ఆయన ఏదో ₹1 ఇచ్చినంత ఆనందంతో ఇంట్లోకి వచ్చి మా అందరితో చెప్తున్నారు. ఆయన అంత పెద్ద ఆయన ఇలా అన్నాడు రా అని నాతో చెప్తున్నారండి ఆయన. ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత అంటే మంగళతోరణాల్లో పాటలు ఇవన్నీ కూడా అంటే రమేష్ నాయుడుతో ఆయన ప్రయాణం. అవునండి. అంటే ఆయన తక్కువ ఇన్స్ట్రుమెంట్స్తో చేసేవాడు. అవునండి. కొంచెం అంటే బెంగాలీ ధోరణి ఉండేది మ్యూజిక్లో. ఈయనదేమో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో నడిచేది రచన అంతా. అవునండి, కంప్లీట్ ఫోక్ వ్యవహారం ఎక్కువ, కొంచెం జానపద సరళిలోనే ఉండేది. అవునండి. మనకి తెలుగు సినిమాకు సంబంధించి జానపద సరళిలో అంటే ఫోక్ ఇన్ఫ్లుయెన్స్తో రాసిన రచయితలు ప్రధానంగా ఇద్దరు కనిపిస్తారు. అవునండి. కొసరాజు గారు, తర్వాత జాలాది గారు. అవునండి. గోపాలకృష్ణ గారు మధ్యలో. అవునండి. అంటే జాలాది గారి ముందే ఈయన సినిమాలో పాటలు రాయటం జరిగింది. బట్ నెక్స్ట్ ఫేమస్ ఎక్కువ అయింది ఆయనండి, జాలాది గారు ఎక్కువ. అంటే సాధారణంగా మనకి వాసి కన్నా రాసి ఎక్కువ చూస్తారన్న పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఎక్కువ జనాల్లో ఎక్కువ వెళ్తాయి కదండి. ఆ రకంగా నాన్నగారి సినిమాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకోలేకపోవడానికి అదొక కారణం అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎక్కువ రాయకపోవటం సినిమాలు. అదే అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈయన నాటకాల్లో కూడా ఎక్కడ ఏ రకమైన ఇతర భాషా నాటకాలు వాటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అవునండి. ఈయన చూసిన జీవితాలనే ఈయన తన నాటకానికి వాడతారు. అంటే ఆయన ఏంటంటే కళ్ళెదురుగుండా ఉన్నటువంటి పాత్రల్ని, సమాజాన్ని, కథల్ని వాటి ద్వారా స్పందించి కథలుగా మార్చుకుని రాయాలనేటువంటిది ఆయన సిద్ధాంతం అండి. ఓకే.
ఆ రోజుల్లో రచయితలు కూడా అవే కనపడేవండి మనకి ఎక్కువగా. అంటే కొంతమందికి అంటే మన సాంఘిక నాటకాల ప్రారంభంలో అవునండి. కొంచెం పౌరాణికాల ఇన్ఫ్లుయెన్స్ ఉండేది సాంఘిక నాటకాల ఉండేది. మీద కూడా. ఉండేదండి. అలాగే ఇంగ్లీష్ నాటకాల ప్రభావం కూడా ఉండేది. ఉండేదండి. అంటే నరసరాజు గారు రాసిన చాలా నాటకాల్లో చాలా మందిలో ఉన్నాయండి. మా నాన్నగారు ఏంటంటే ఇంగ్లీషు ఆయన చదువుతారు వచ్చు, కానీ ఇంగ్లీష్‌లో లిటరేచర్ మీద ఎక్కువగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎక్కువగా ఆయన దీన్ని ఎక్కువ స్టడీ చేయలేదండి ఆయన. ఓకే. సో అది అదృష్టం అండి, ఆ ప్రభావం పడకపోవటం. ఓకే. ఈ రచనల మీద కానీ ఆయన గ్రామీణ జీవితమే ఉండేది. గ్రామీణ జీవితమే ఉండేది. ఆ భాషే వాడేవాడండి ఎక్కువగా. అంచేత లిమిటేషన్స్లో పడిపోయినాయండి ఆయన కథలు కానీ ఇవన్నీ కూడా. సాధారణంగా నేను చదువుకునే రోజుల్లో మా తెలుగు లెక్చరర్ చెప్తూ ఉండేవాడండి, మనం ఏదన్నా ఒక వంటకం వండాలంటే మనం శనగపిండితో వంటకం వండాలి, ఉట్టి శనగపిండితో తెస్తే వెగట వస్తుంది, అది చేయటం కూడా కష్టం, జిగటగా ఉంటుంది, తినేటప్పుడు వెగట వస్తుంది, దాంట్లో కొంత వరిపిండి మిక్స్ చేయాలి. అట్లాగే సాహిత్యంలో కూడా పక్కా ఒరిజినాలిటీ తీసుకోకూడదు, కాస్త మనం దాంట్లో ఒక కృతకం కూడా యాడ్ చేయాలి, అప్పుడే అది దగ్గర అవుతుంది, కొంచెం రాణేస్తుంది. కొంచెం డ్రామటైజ్ చేయాలి. డ్రామటైజేషన్ కాదండి, దాన్ని మనం ఏమంటాం కరెక్ట్గా కృతకం మనం యాడ్ చేయటం అండి. అదేలేండి. అది అట్లాగేదో చేయాలి అని చెప్పేవాడండి. నాన్నగారు కూడా ఉండాలండి, క్రియేషన్ కూడా ఉండాలి అనేవారండి. అందుకే మీకు తర్వాత వచ్చిన చాలా కథల్లో కూడా నేటివిటీ కనపడుతూ కూడా కొంత ఆర్టిఫిషియాలిటీ కూడా ఉంటుందండి. జనరల్గా కృత్రిమైనటువంటి వ్యవహారాలు చూపించటం అండి, అవే ఎక్కువగా దగ్గర అవుతాయి, అవే ఎక్కువ ఫేమస్ అవుతాయి కూడా. అది సరిగ్గా పదం ఏదో నాకు రావట్లేదు గుర్తుకి. అంటే ఒక సపరేట్ ట్రాక్స్ ఇవన్నీ కలిసి దానికి ఒక సొగసు తీసుకొస్తాయి. అవునండి. అంటే ఫిక్షనైజ్ చేయటం అండి. అదే ఫిక్షన్ అండి. అది నాన్నగారు ఉండేది సహజంగానే తీసుకుని ఫిక్షన్లో చెప్పాలని అది నాన్నగారు ఇష్టపడేవారు కదండి. సహజంగానే వెళ్ళాలి, కథ కూడా సహజంగా దానికి అది వెళ్ళాలని వారు తప్పండి, మనం దాన్ని నడపకూడదు ఓకే అనేవారండి. దాంతో బలవంతంగా ఇన్సిడెంట్లు వేయటం లేకపోవటం వల్ల ఏంటంటే ప్రత్యేకంగా బలవంతంగా ఒక ఇన్సిడెంట్ మనం వేసామంటే ప్రజల్లో ఇన్సిడెంట్ బాగుంటుందండి, అదే గుర్తుంటుందండి, దానికి ఇష్టపడేవారు కాదండి. డైరెక్షన్ చేసేవారండి, నాటకాలు చేసేవారండి. సినిమాలోకి వచ్చేటప్పుడు ఆయన డైరెక్షన్ మీద ఎప్పుడు వెళ్ళలేదండి. స్టేజ్ మీద ఆయనే దర్శకత్వం చేసేవారండి. చిల్లరకొట్టు చిట్టమ్మ ఇవన్నీ ఆయనే చేసేవారండి. మెడ్రాస్లో వేసినప్పుడు కొమ్మినేని గారు చేశారు అనేది అది మాత్రం కొమ్మినేని గారు డైరెక్ట్ చేశారు. కొమ్మినేని శేషగిరిరావు చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్, చక్రవర్తి గారు దానికి మ్యూజిక్ అండి. ఓకే. ఆ డ్రామా వరకు సినిమాగా వచ్చినప్పుడు రమేష్ నాయుడు గారు చేశారు. సినిమాకి వచ్చినప్పుడు రమేష్ నాయుడు. ప్రెసిడెంట్ పేరమ్మకి మళ్ళీ చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్. చక్రవర్తి గారు అండి. అవును. అలా రాణికాసుల రంగమ్మకి చక్రవర్తి గారు. రాణికాసుల రంగమ్మ గురించి చెప్పండి. అది శ్రీదేవి చిరంజీవి గారు కలిసి నటించినటువంటి ఫస్ట్ కాంబినేషన్ కావచ్చు. అవునండి. మోసగాడు దానికంటే ముందు అనుకుంటాను, మోసగాడు తర్వాత వచ్చింది. అవునండి, మోసగాడు ముందండి. మోసగాడే ముందు గుర్తులేదు. మోసగాడే ముందు. ఓకే ఓకే ఓకే. మోసగాడులో విలన్ ఆయన. ఓకే. ఇందులో కూడా విలనే. విలన్ అండి. విలన్ తర్వాత పాజిటివ్గా మాట్లాడాడు. నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ కీలకం. అవునండి. రాణికాసుల రంగమ్మ. అవునండి. అవును. దానికి స్క్రిప్ట్ గోపాలకృష్ణ గారేనండి. ఆ స్క్రిప్ట్ కంట్రిబ్యూషన్ ఉందండి. లైన్ టిఎల్వి ప్రసాద్ గారిది, స్క్రిప్ట్ కంట్రిబ్యూషన్ నాన్నగారిది, ప్లస్ కంప్లీట్ డైలాగ్స్ నాన్నగారు. టిఎల్వి ప్రసాద్ గారితో అంటే టింగు రంగడు అనే ఒక సినిమా చేశాడు ఆయన చిరంజీవి గారు. అవునండి. అవును. దానికి కూడా నాన్నగారు రాయలేదు. దానికి లేదండి. ఓకే. ఈ రాణికాసుల రంగమ్మకి మాత్రం నాన్నగారండి. ఈయన కంట్రిబ్యూషన్. అవునండి, ఆయన కార్డే ఉంటుందండి. ఓకే. అలా సినిమాల్లో కూడా ఆయన తామరాకు మీద నీటి బొట్టు లాగానే నడిచింది. అంతేనండి. మీ ప్రయాణం అండి, మీరు ఎక్కడ చదువుకున్నారు, బ్రాటప్ అంతా? నేను హై స్కూలు అత్తిల్లో చదివానండి. కాలేజీ వచ్చేటప్పటికి పాలకొల్లండి, ఏఎస్ఎన్ఎంమూర్తి కాలేజీలో డిగ్రీ చేశానండి. నాతో చదువుకున్న వాళ్ళు కోటి రామకృష్ణ, రేలింగ్ నరసరావు నా క్లాస్మేట్స్ అండి. ఓకే. మేమంతా ఒకటే బ్యాచ్ అండి. అయితే నేను రావటానికంటే ప్రత్యేకంగా నాకు ఒక రచనా విభాగం, రచయితను అవ్వాలనేటువంటిది నాకు ఎప్పుడూ ఒక ధ్యేయం ఉండేది కాదండి. ఆ రోజుల్లో చదువుకోవాలి, ఏదో ఉద్యోగం చేయాలి, అట్లాగేదో లైట్గా వెళ్ళిపోతూ ఉండేదండి. అయితే మా నాన్నగారి ఇంట్లో మంచి లైబ్రరీ ఉండేదండి. ఆయన చదువుకున్న రోజుల్లో మా ఊర్లో గెస్ట్ హౌస్ ఉండేదండి.
ఆ గెస్ట్ హౌస్లో ఆయన ఒక యోజన సంఘం అని చెప్పి స్థాపించాడండి. ఓకే. దాంట్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాడు. అప్పుడు రెగ్యులర్గా ఈ భారత్లు వస్తూ ఉండేవండి, భారతి మ్యాగజైన్స్ అవి. అప్పుడు తెలిసి తెలియని వయసులో నేను చదువుకుంటేవాడిని. ఇంట్లో కూడా బోల్డెన్ని పుస్తకాలు ఉంటాం. మా నాన్నగారు ఇక్కడ పంచాయతీ ఆఫీస్లో ఒక లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయించారండి. అక్కడ విపరీతంగా పుస్తకాలు ఉండేయండి. అది చదవటం మొదలుపెట్టానండి హై స్కూల్ నుంచే కూడా. అవి రాను రాను ఏదో ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ అవి నన్ను చదివించడం మొదలుపెట్టినాయండి. ఓకే. నేను కావాలని చదవటం కన్నా అవే నన్ను చదివించారు. అలవాటు పడ్డారు, నెమ్మదిగా ఆ ఇంట్రెస్ట్ అలా నడిపించిందంటే ఒక ఇంట్రెస్ట్ మాత్రమే. అప్పటి నుంచి ఏమైంది, కనపడిన ప్రతి పుస్తకం కూడా చదవటం మొదలుపెట్టారండి. అది ఇదని కాదండి, ఒక పురాణం కానివ్వండి. మా నాన్నగారికి ఏంటంటే పురాణం మీద మంచి పట్టు ఉందండి ఆయనకి. అష్టాదశ పురాణాల్లో ఆయన బాగా చదువుకున్నాడండి. పండితుడు కాకపోయినా మంచి నాలెడ్జ్ ఉందండి, వాటి అవగాహన ఉంది ఆయనకి. అది ఉండాలి, పునాది ఉండాలండి. ఉన్నది ఉన్నట్టు కాకుండా ఆ సినిమాటిక్ కన్వర్షన్స్ ఎట్లా చేయాలనేటువంటిది ఆయన బాగా తెలుసండి. ఇప్పుడు చాలామంది పండితులు సినిమా రంగంలో ఫెయిల్ అవడానికి, ఒక సముద్రాలు గారు కానీ ఒక మన పింగళ గారు కానీ సక్సెస్ అయ్యారంటే దాని నుంచి స్పందించి మూలం చెడిపోకుండా ఎట్లాగ దాన్ని అడాప్ట్ చేయాలనేటువంటి సినిమా టెక్నిక్ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అందులో మన సదాశివ బ్రహ్మం గారు కూడా వస్తారండి. అవును, కథాశివ బ్రహ్మ అనేవాళ్ళు కదండి ఆయన్ని. కథాశివ బ్రహ్మ అనేవారు. అది కూడా చెప్తారండి, ఒక గుర్తు చేయండి మధ్యలో ఎందుకనేవారు అనేది దాని మీద కూడా. అది ఆ యొక్క నాన్నగారికి అది అలవాటైంది. ఆయన చెప్పడం వల్ల నాకు అలవాటైందండి కొంతవరకు. ఓకే. అట్లాగే అడాప్టేషన్ ఒక్క పురాణాలనే కాకుండా సోషల్ సబ్జెక్ట్ని కూడా ఎట్లాగ మనం అడాప్ట్ చేయొచ్చు, ఎట్లా డ్రమటైజ్ చేయొచ్చు అనేటువంటి టెక్నిక్ నెమ్మదిగా నాలో మొదలైందండి, తెలియకుండానే. ఏదో చేయాలని నేర్చుకోవడం కాదండి ఇది. ఓకే. ఇంటరాక్ట్ అవటం, నాన్నగారితో నేను ట్రావెల్ చేయటం, చాలామంది నిర్మాతలు డైరెక్ట్ ఇంటికి వచ్చి డిస్కస్ చేయటం, వాళ్ళు చూడటం, ఆ మెథడ్స్ అన్నీ వింటూ ఉంటాం. వీటి వల్ల నాకు తెలియకుండానే వచ్చేసిందండి. మెడ్రాస్లోనండి ఫ్యామిలీ షిఫ్ట్ అయిన కాడి నుంచి 70 కాడి నుంచి ఆల్మోస్ట్ 83 దాకా. ఓకే. అప్పుడు ఈలోపు పరిచయాలు, రకరకాల సినిమా వాళ్ళు అంతా ఒక కుటుంబంలో ఉండేవారు కాబట్టి రజనీకాంత్ గారు కానీ మిగతా చాలామంది ఆ రోజుల్లో బాగా పరిచయాలు ఉన్నాయండి. మధ్య మధ్యలో ఏదో సెంటర్లో కలవటం, కలిసి అందరూ టీలు తాగటం, ఇట్లాంటివన్నీ ఉండేవండి. పాండీ బజారు మాకు రజనీకాంత్ గారితో ఏంటంటే అక్కడ ఆళ్వార్పేట జంక్షన్ అండి, అక్కడ దగ్గరలో బాలచంద్ర గారి ఆఫీస్ ఉండేదండి. ఈయన అక్కడికి వెళ్ళటం వల్ల మేమంతా అక్కడ కూర్చునే వాళ్ళం. అక్కడ ఆఫీస్కి వెళ్ళి కనపడి రావటం, మేమంతా కూర్చుని టీలు తాగటం, మాట్లాడుకోవటం. ఈ సినిమా మాటలు తప్ప రెండోది ఏమి ఉండేవి కాదండి అప్పట్లో. ఓకే. అట్లాగా నేను ఎవరి దగ్గర జాయిన్ అవ్వకుండా నేను అట్లాగా కాలక్షేపం అయిపోయిందండి నాకు ఎక్కువ. అంటే ఒక రకంగా నా టైం అంతా వేస్ట్ అయిపోయిందండి. ఎవరన్నా ఫ్రెండ్స్, ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ రవిరాజా పిలిచెంట్లలో జాయిన్స్ కదా బ్రదర్, ఎక్కడన్నాను ఎందుకు ఎక్కడన్నా జాయిన్ అవుతే మనకి ఏదన్నా ప్రయోజనం ఉంటుంది కదా, ఎందుకో నాకు అనిపించేది కాదు, తెలిసేది కాదు జాయిన్ అవ్వటం అవసరం అనేటువంటిది. అట్లాగా టైం వేస్ట్ అయిపోయింది. ఈలోపు ఒకళ్ళిద్దరు మిత్రులు పరిచయం అవ్వటం, వాళ్ళు ప్రొడ్యూసర్గా మారిన వాళ్ళు నాలో ఉండేటువంటి విషయం ఇంట్రెస్ట్ని గ్రహించి నన్ను కూర్చోబెట్టడం మొదలుపెట్టారండి. ఈ స్క్రిప్ట్ డిస్కషన్స్లో ఫస్ట్ టైం అలా కూర్చోబెట్టింది నందిగం రామలింగేశ్వరరావు గారు, కృష్ణ సినిమా ఉంది కదండి, ఇది కిరాయి కోటి గారు, కోదండరామరెడ్డి. దాంట్లో ఫ్రెండ్లీగా కూర్చోవడం జరిగిందండి. సత్యమూర్తి దానికి రాశాడు, సత్యానంద్ గారు డైలాగ్స్ అండి. 1982లోనండి ఇది. అలా గడప ఆయన సినిమాలు తీసినప్పుడు సరదా కూర్చోపెట్టడానికి కథలు చెప్పడం, నాకు తోచిన అభిప్రాయాలు చెప్పడం, ఇట్లాగా ఏదో అలా కాలక్షేపం కింద వెళ్ళిపోయేదండి. ప్రొఫెషనల్గా మాత్రం కాదండి. ఒక నిర్మాత ఎవరో 2-3 రచయితలు పెట్టుకుని ఆయన కథని వాళ్ళు డెవలప్ చేయక ఇసుకుపోయి ఉన్నాడండి ఒక ఆయన. ఓకే. రాజమండ్రి నిర్మాత వెంకటేశ్వరరావు గారని, ఈయన ఫ్రెండ్ అండి. మీరు ఇలాగ 2 సినిమాలు తీశారు కదా, 2 హిట్ అయినాయి కదా, మీరు ఒక మంచి రచయితను నాకు పంపించండి, నేను 5 రచయితలతోటి డబ్బులు తినేశారు తప్ప నాకేమీ ప్రయోజనం చేకూరలేదు. సాటిస్ఫై ఇచ్చారు పాపం, వాళ్ళ తప్పేం లేదండి. ఈయన పద్ధతిలో ఆయనకి ఏదో సాటిస్ఫాక్షన్ కడగల. ఇలా పంపించినంటే ఇలాగ ఉన్నాడు వెంకట్రావు గారని, ఆయన పంపిస్తాను, మంచివాడు అంటే ఇంకా రైటర్గా అతను ఏమీ స్టార్ట్ చేయలేదు కానీ కంట్రిబ్యూషన్ బాగా ఇస్తాడు, నీకు పనికొస్తాడని చెప్పి నాకు చెప్పి అక్కడ పంపించాడండి. వెళ్ళగానే లైన్ చెప్పాడు ఆయన. ఎవరండి పంపించింది? నందిగం రామలింగేశ్వరరావు, కిరాయి కోటి గారి నిర్మాత, ప్రొడ్యూసర్ అండి. ఆ టైంలో ఈయన కూడా కోదండరామరెడ్డి కూడా నేను చాలా ఇష్టపడేవాడండి. నాతో ట్రావెల్ అవుతారు గారు అన్నాడు. తర్వాత కారణాల వల్ల నేను అవ్వలేకపోయాను, అక్కడ ఉండే రకరకాల కారణాలు అండి. తర్వాత కుదరలేదు, నేను వేరే రకంగా బయట బిజీ అవ్వటం జరిగింది. ఆ ప్లేస్లో సత్యమూర్తి గారు బాగా ఫేమస్ అయ్యాడు. ఓకే. ఆయన మంచి సినిమాలు పడ్డాయి ఆయనతో, పెద్ద హీరోలు పడ్డం.
మెయిన్ ఏంటంటే ఏ టెక్నీషియన్స్ అయినా గుర్తింపు రావాలంటే పెద్ద హీరోలు తగిలితే పెద్ద పెద్ద హీరోలతో- డైరెక్టర్లు పెద్ద హీరోలు తగలాలండి. అవును. అట్లా ఆయన నచ్చిందండి వెంటనే. నాకు ఏదైనా చెప్పగానే ఇమ్మీడియట్ దాని మీద ఒక జడ్జిమెంటు, దాని డెవలప్మెంటు చెప్పడం అనేటువంటిది అప్పటికే నాకు ఒక ప్రాక్టీస్ అయిపోయిందండి. అది చెప్పానండి, ఆయన వెంటనే నచ్చింది. మీరు చేస్తున్నారు దీని అన్నాడు. చేశాను. దానికి పిసి రెడ్డి గారి డైరెక్టరు. ఆ సినిమా పేరు ఖైదీ నాగమ్మ అండి. ఖైదీ నాగమ్మ. ఓకే. శరత్ బాబు హీరో, మన మాధవి గారు హీరోయిన్. మాధవి. అయితే రిలీజ్ బాగా లేట్గా రిలీజ్ అయింది. అది పిసి రెడ్డి గారు డైరెక్టర్. ఓకే. ఆ సినిమాలో పిసి రెడ్డి గారికి నాకు చాలా మంచి కామెంట్ చెప్పాడు, అభినందించాడు. చాలా బాగా అభినందించాడు అండి అతను. మంచి టెక్నిక్స్ అవి పట్టుకున్నదని. నా అదృష్టం ఏంటంటే 85లోనే ఇప్పుడు కమలాకర కామేశ్వరరావు గారు దూరదర్శన్లో అప్పుడు ఇంకా ఈ సీరియల్స్ మొదలు కాలేదండి. సింగిల్ ఎపిసోడ్స్ మొదలుతున్న టైంలో ఒక ఎపిసోడ్ నాతో రాయించారండి ఒక నిర్మాత. కమలాకర కామేశ్వరరావు గారు డైరెక్టర్. దాంట్లో ఇప్పుడు మన కమెడియన్ పాత సుధాకర్ ఉన్నాడు కదండి, ఆయన, నగేష్, రమాప్రభ వీళ్ళందరూ దాంట్లో యాడ్ చేశారు. దానికి నేను డైలాగ్స్ రాశానండి. నాతి చరామి దూరదర్శన్ అండి. ఇక్కడ మన ఆంధ్రాలోనూ టెలికాస్ట్ అయింది, తమిళనాడులో టెలికాస్ట్ అయింది. ఒకటే ఎపిసోడ్. ఆయన ఒకటి బాగా అప్రిషియేట్ చేశాడు. ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఎపిసోడ్ మొత్తం తీసాడండి ఆయన. నన్ను పక్కనే కూర్చోబెట్టుకున్నారు ఆయన. అదొకటి నేను మర్చిపోవాలనేటువంటి ఇన్సిడెంట్. కమలాకర్ గారి సినిమాల నుంచి టీవీకి వచ్చిన తర్వాత అప్పటికే నేను రాసున్న టీవీ తర్వాత అండి. ముందు సినిమాలు ఈ ఖైదీ నాగమ్మ అండి. అది ఫస్ట్ కార్డు పడింది ఖైదీ నాగమ్మ. 83లో స్టార్ట్ అయింది, అది 85లోనే ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ నాతి చరామి గురించి. నాతి చరామి అండి. నాతి చరామి ఆయన డైరెక్ట్ చేశారండి. కామేశ్వరరావు గారు డైరెక్ట్. ఆయన డైరెక్ట్ చేశారు. ఓకే. తర్వాత మీరు ఆ లైన్లో ఏమన్నా కృషి చేశారా? టీవీ లైన్లో అడపా చేశాను. కంటే నేను ఎక్కువ వాటికి టీవీలకు ఎక్కువ అప్పుడు వెళ్ళటానికి సుముఖంగా చూపించేవాడిని కదండి. నేను కావాలి, ఈ మీరు రాస్తే బాగుంటుంది, లేకపోతే అవతలోడు మనకు కావాల్సిన వాడు అనుకున్నా మాత్రం వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా అదేనండి. ఈ మధ్యకాలంలో కూడా జీ తెలుగు ఒక సినిమా ఒక సీరియల్ ఒకటి వచ్చింది దాని బిఫోర్ లాస్ట్ ఇయర్, నాగభైరవ్ అని ఒక సీరియల్, ఫ్యాంటసీ అది. ఆ సినిమాకి ఆవిడే నన్ను కబురు పెట్టి రాయించింది. ఆయనైతే బాగుంటుంది, ఇది ఫ్యాంటసీ, ఇప్పుడు వాళ్ళు ఎవరో రాయలేరు, ఆయన బాగా రాస్తాడు దీని మీద అని చెప్పి ఆవిడ చెప్పాడండి. సరే, ఒక సంస్థ నుంచి వచ్చింది, మనం కాదనకూడదని చెప్పి నేను రాయటం జరిగిందండి. ఓకే. దానికి రాశానండి. 270 ఎపిసోడ్ల దాకా వెళ్ళిందండి. 270 ఎపిసోడ్. చాలా కాస్ట్లీగా కూడా తీశారండి వాళ్ళు. తర్వాత ఆ కాస్ట్ భరించలేక దాన్ని ఆఫ్ చేశారండి. ఓకే. దాంట్లో గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయండి. నాకు ఆ విజువల్స్ ఎక్కువ, దాని మీద ఎక్కువ వెళ్ళటం జరిగిందండి. ఆ కథ అట్లాంటిది. సినిమా వైపు మీ ప్రయాణం ఆ సినిమా తర్వాత ఎలా నడిచిందండి? దాని తర్వాత ఇక ఒకళ్ళిద్దరికి తెలిసి వాళ్ళు పిలవటం, తెలిసి వెళ్ళటం, నేను వెళ్ళటం. ఓకే. అలాగా నాకు నిజంగా నా ప్రమేయం లేకుండా నా ప్రయాణం వాళ్ళతోటి సాగిపోయిందండి. నేను అడగటం, తిరగటం అనేటువంటిది ఎందుకో నాకు చేతనవలా. నిజంగా ఇంట్రెస్ట్లో ఎప్పుడో చదవటం కూడా తెలియదండి నాకు. అదొక నాకు వెనకబాటుతనానికి అదొక కారణం అండి. అది కరెక్ట్ కూడా కాదు ఇండస్ట్రీలో. నాన్నగారు కూడా అలాగే. నాన్నగారు కూడా అంతేనండి. ఎవరైనా వచ్చి కూర్చుంటే అంతేనండి, పని చేయటం. ఎవరైనా పిలిస్తే సిన్సియర్గా పని చేయటం, మళ్ళీ వచ్చేసి ఇంట్లో కూర్చోవటం. అట్లాగే ఈ ప్రాసెస్లో నాకు ఏఏ ఆర్ట్స్ అని మహేంద్ర గారు అండి మహేంద్ర, ఆయన ఒకప్పుడు కో డైరెక్టర్ అండి. హేమమర్ధర్రావు గారి దగ్గర పనిచేసి తర్వాత నిర్మాతగా మారి వాసు గారితో, చిరంజీవి తోటి, కృష్ణ గారితో సినిమాలు తీసిన ఆయన దృష్టికి ఎవరో నన్ను తీసుకెళ్తే 1996లో అమ్మా నాగమ్మ అనే సినిమా ఎవరో చెప్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళడం. సాయి ప్రకాష్ డైరెక్టర్ అండి. ఓకే. కన్నడలో అతను 50 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాతో ఎంటర్ అయిన తర్వాత ఇక ఏకగ్రీవంగా 12 సినిమాలు ఒకే బ్యానర్లో చేశానండి. ఆ తర్వాత ఏ రైటర్ని ఎప్పుడూ చదవలేదు. ఏ రైటర్ని వచ్చినా కానీ ఆయన వద్దనివారు మహేంద్ర గారు. అంత బాగా ఇంటరాక్ట్ అయిందండి మహేంద్ర గారు. అంత బాగా నా మీద నమ్మకం. అక్కడ ఏ అక్షరమైనా నేను రాసిన అక్షరమే అక్కడ చాలామంది అయ్యేదండి. వాళ్ళు ఆ బ్యానర్లో చిరంజీవి, కృష్ణలతో ఒక సినిమా చేశారు కదా, తోడు దొంగలు తీశారండి. అవును. దానికి మీరు వర్క్ చేశారా? లేదండి, అప్పటికి నేను ఇంకా ఆ బ్యానర్లో ఎంటర్ అవ్వలేదు. ఓకే. తర్వాత ఎంటర్ అయిన కాడి నుంచి మొత్తం నేనేనండి చేసినాను. ఆ బ్యానర్లోనే ఫస్ట్ టైం శ్రీహరిని ఇంట్రడ్యూస్ చేయబడ్డాడండి. పోలీస్. అవును, ఆయన కదా. పోలీస్ సినిమాతో అండి. అదొక చిన్న సెన్సేషనల్ అండి, అది అందరికీ తెలుసున్నది.
పోలీస్ సినిమా అనేటువంటిది. అది ప్రతి అక్షరం కూడా అందులో మందే ఫాలో అయ్యారండి, మందే తీసి. అది ఒక రకంగా శ్రీహరికి హీరోగా ఒక ఫౌండేషన్ అండి. ఫౌండేషన్. అదే స్థాయిలో నెక్స్ట్ దేవా సినిమా కూడానండి. అవును. ఇంకా అక్కడి నుంచి ఆయన ఏదో వెనక్కి చూసుకోలేదు, విపరీతంగా వెళ్ళిపోయింది. కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్లు కూడా తీసుకొచ్చారు ఆ పోలీస్ సినిమాలో అని అంటారు. అవును, తీసుకొచ్చానండి. అప్పుడు నేను రాస్తున్నప్పుడు పేపర్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, ప్రత్యేకంగా కల్కి బాబా అనేటువంటిది అప్పుడు అరెస్ట్ చేశారండి ఇక్కడ. అవును. అది చూసి శ్రీకృష్ణ క్యారెక్టర్ కింద, మన కాశ్యం కృష్ణ క్యారెక్టర్ కింద పెట్టి నేను కన్వర్ట్ చేశానండి. అది నేను చేసిందండి దాంట్లో. ఆ తర్వాత అందులో ఒక డైలాగ్ ఉంటుందండి, అప్పుడే కొత్తగా జన్మభూమి కార్యక్రమాలు మొదలైనాయండి, డైలాగ్ రూపంలో వాడానండి. అయ్యో, ఎవరైతే సొసైటీకి హాని చేసి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని నిజంగా చంపిన రోజు వచ్చినప్పుడే, వాళ్ళు తుదముట్టించిన రోజు ఉన్నప్పుడే నిజమైనటి బంగారు భూమి అవుతుందని ఒక డైలాగ్ రాసింది. దానికి చప్పట్లు కూడా కొట్టారండి ఆ రోజుల్లో. తర్వాత అందులోనే ఈ పృథ్వీనారాయణ సిఐ ఈ మధ్య చనిపోయాడు. అవునండి. ఆయన ఇది కూడా ఏదో వాడారు అంట. అవునవును, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా కొంత తీసుకున్నామండి. అవును. అలా సినిమా రచయితగా మీరు ఏ ఆర్ట్స్కి కన్ఫైన్ అయిపోయారు? అవునండి. బయట సినిమాలకి వెళ్ళా? తక్కువ అండి, రాసి బయట సినిమాలు రాశాను. సాయి కుమార్ సినిమాలు 3 సినిమాలు రాశానండి. సాయి కుమార్ సినిమాలు ఏమండి? శివన్న. తర్వాత ఫైట్ మాస్టర్ కమ్ హీరోగా చేశాడు, డైరెక్ట్గా చేశాడు కన్నడ ఆయన మంజు. ఆయన డైరెక్షన్లో 2 సినిమాలు చేశానండి. సాయి కుమార్ హీరోగా, ఆయన హీరోగా చేశాను. తర్వాత శ్రీమాన్ హీరోగా తెలుగులో ఓ సినిమా చేశానండి, ధర్మ అని. అంటే అలాగే డివోషనల్ కూడా చేశానండి. నాగప్రతిష్ఠ పెద్ద హిట్ అండి అది. నాగప్రతిష్ఠ సినిమా చాలా పెద్ద హిట్ అండి. ఆ రోజుల్లోనే ఒక నైజాంలో ₹1 కోటి కలెక్ట్ చేసిందండి. నాగప్రతిష్ఠ బాగా ఆడింది. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క భక్తి సినిమా అలా ఆ రోజులు అందరూ పేరు పెట్టారండి, ఈయన రాయటం ఏంటని. నన్ను కూడా ఆ స్టాండర్డ్లోనే చూసేవారండి ఇండస్ట్రీ కూడా. నేను నవ్వుకునేవాడిని అండి. ఏ సినిమాకి ఆ స్థాయిలోనే నేను పరకాయ ప్రవేశం చేయడం నాకు అలవాటు. నన్ను తీసుకెళ్ళి శంకరాభరణం చేయమంటే ఆ స్థాయిలోనే చేయగలనండి నేను. అదే ఆ అవగాహన నాకు ఉందండి, ఆ మ్యాథమెటిక్స్ నాకు ఉన్నాయి, ఆ సైన్స్ నాకు ఉందండి. అదేలేండి, అడవి రాముడు రాసిన ఆయనే, వేటగాడు రాసిన ఆయనే శంకరాభరణం చేశారు అట్లాగా రాశాడు కదా. అయితే ఇండస్ట్రీలో మీకు తెలియదు అలా ముద్రలు పడడం అనేటువంటిది కొంచెం నాకు కొంత మైనస్ అయిందండి. అయితే ఆ స్థాయికి వెళ్తారు కానీ చేయలేమండి. దానికి ఉదాహరణలు కూడా కొన్ని సీన్లు నాకు జరిగినాయండి, ఎక్స్పీరియన్స్. ఆ నాగప్రతిష్ఠ సినిమాలో చాలా సాదా ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఉండే పద్ధతిలో కొన్ని సీన్లు వేసానండి. నిర్మాత ఏమండి 4 సీన్లు వేసాను అట్లాంటి హీరోయిన్కి. ఏమండి చూస్తారంటారండి? డెఫినెట్గా చూస్తారండి, ఈ సినిమాకి అలాంటివే కావాలండి. ఎవరండి హీరోయిన్? రాశి అండి. రాశి జయప్రకాష్ రెడ్డి గారు మెయిన్ విలన్. దాంట్లో ఈ చూస్తారంటారు అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాకి అవే చూస్తారండి, మనకు నచ్చకపోవచ్చు, మనకు నచ్చినవి కాదండి, జనాలకు నచ్చినవి చేయాలి అని చెప్పాను. పింగళ గారు చెప్పింది ఒక శాస్త్రం కూడా అదే కదా, జనానికి నచ్చింది చేయాలి, మనకు నచ్చింది కాదండి. జనమే మనము, మనమే జనము అన్నారు కదా ఆయన. అది గుర్తు తెచ్చింది చెప్పానండి. నా మీద నమ్మకం అండి ఆయనకి. సరే మరీ 4 వద్దులే అండి, ఒకటి తీసేద్దాం అన్నాడు ఆయన. సరే అండి అన్న. రిలీజ్ అయిందండి. ఈయన డిస్ట్రిబ్యూటర్ కూడానండి గుంటూరుకి. వీళ్ళ బ్రదర్ చూసుకుంటూ ఉంటాడండి. రిలీజ్ అయిన వెంటనే సన్నయ్య పెద్ద హిట్ సినిమా, బ్రహ్మాండంగా ఆడుతుంది, మంచి టాక్ వచ్చింది, పూనకాలు కూడా వస్తున్నాయి థియేటర్లో. ఆ సినిమా అందులో ఒక 3 సీన్లు ఉన్నాయి, అలాంటిది ఇంకో 2 సీన్లు పెడితే బాగుంటుంది కదా అన్నాడు. వెంటనే నాతో చెప్పారు, ఇలా అన్నాడండి. అదేనండి నేను చెప్పింది, అంతేగాని నా తెలివితేటలు ఉపయోగించడం కాదండి ఇక్కడ. ఆ వంటకానికి ఏం కావాలో మీరు చెప్పారు. ఆ వంటకానికి కావాల్సినటువంటి సామాగ్రి అండి అది, ఆ దృష్టితోటి నేను ఆలోచిస్తాను అని చెప్పినన్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో నా గొప్పతనం కాదండి, ఇలాంటి సూత్రాలు ఈ రోజున కొంతమంది పట్టుకోవాలండి. అవును, రచయితలు కానీ దర్శకులు కానీ. ఇది చిన్న సూత్రాలు కావచ్చు అండి, పెద్ద సినిమాలు కూడా కొన్ని ఉంటాయండి ఈ పట్లు. అవును. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నానండి, అమ్మా నాగమ్మ అని ఒక సినిమా అండి, ఓహా హీరోయిన్ దాంట్లో. ప్రకాష్ రాజు ఫస్ట్ టైం తెలుగులో అందులో యాక్ట్ చేసిన సినిమా అండి అది. యాంటీ హీరోగా చేశాడండి అందులో. దానికి నేనే రాశానండి. తాడేపల్లిగూడెంలో రిలీజ్ అయినప్పుడు, అది రిలీజ్ అయినప్పుడు తాడేపల్లిగూడెంలో రిలీజ్ చేశారు. మయూరి వాళ్ళు రిలీజ్ చేశారండి. మయూరి వాళ్ళు దాంట్లో రిప్రజెంటేటివ్గా ఒక కుర్రాడు పనిచేస్తున్నాడు. ఒక థియేటర్ యజమాని, ఆయన చాలా ఇంట్రెస్ట్, సినిమాల మీద ప్రేమతో థియేటర్ కట్టుకున్నాడు. ప్రతి సినిమా ఆయన థియేటర్లో రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ డే ఆయన థియేటర్కి వస్తాడటండి. పడకుర్చీతో, పెద్ద ఆయన పడకుర్చీ సెంటర్లో వేస్తే దాంట్లో కూర్చుని ఒక్క 10-15 నిమిషాలు చూసి దాని భవిష్యత్తు చెప్పేసి వెళ్ళిపోతాడటండి. ఆయనకి అంత పట్టు, జడ్జిమెంట్. ఎగ్జిబిటర్ అండి ఆయన. ఈ సినిమా కూడా వచ్చాడటండి.
ఈ రిప్రజెంటేటివ్ తాడేపల్లిగూడెం నెగిటివ్, వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు ఒకటి పక్కన ఉన్నాడు. ఓపెనింగ్ సీన్ చూసి నేను పని కట్టుకుని కూడా ఓపెనింగ్ సీన్ పెట్టానండి. దీని ఓపెనింగ్ ఇలా, ఈ కథకి ఈ ఓపెనింగ్ ఉండాలి అని పెట్టాను. అంతకుముందు వాళ్ళు వేరే ఓపెనింగ్ పెట్టారు, ఓకే, అది తీసేసి నేను కొత్త ఓపెనింగ్ పెట్టాను. ఈయన ఓపెనింగ్ ఒకటి చూసి లేచి వెళ్ళిపోయి బొమ్మ గుద్దేస్తుంది, బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. ఆ గుద్దేస్తుంది అనే మాటలు వాళ్ళ భాష, గుద్దేస్తుంది తిరుగులేదని చెప్పి లేచి వెళ్ళిపోయాడటండి. లోకల్ లాంగ్వేజ్. ఆయన వెంటనే నాకు లెటర్ రాశాడండి, అది సినిమా హిట్ అండి ఇలా అన్నారని చెప్పేసి. ఓకే, దట్ వాజ్ ది జడ్జిమెంట్ అండి. అది మనకు కూడా కొన్ని కావాలండి. అవును, పూర్వం కూడా మీరు వినే ఉంటారు, పుల్లయ్య గారు కానీ కొంతమంది వీళ్ళంతా రిలీజ్ అయిన టైంలో నెల్లూరు వచ్చి అవును టూరింగ్ టాకీస్లో కూర్చుని నేల క్లాసులో కూర్చుని వాళ్ళు తీసిన సినిమాలు చూసి రియాక్షన్ చూసుని దాన్ని బట్టి వాళ్ళు జడ్జిమెంట్ అక్కడి నుంచి తీసుకునేవారు. అంటే చంద్రహారం సినిమాకి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు నెల్లూరు వచ్చి చూసి, ఓకే, జనరల్గా సినిమా చూసిన తర్వాత వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళేవాళ్ళట, నాగిరెడ్డి గారి బంధువులు. అవునండి. ఈ చంద్రహారం చూసిన తర్వాత ఎవరింటికి వెళ్ళొద్దు, మనం మెడ్రాస్ వెళ్ళిపోదాం అన్నట్టు. అవునండి. ఎందుకు అంటే లేదు, సినిమా ఫ్లాప్ మనకు అర్థమైపోయింది థియేటర్స్లో, కాబట్టి ఇప్పుడు ఎవరెవో ఇంటికి వెళ్ళి వాళ్ళేదో పరామర్శించి గొడవద్దు, ఓకే, మెడ్రాస్ వెళ్ళిపోదాం అన్నట్టే. ఓకే, వెళ్ళిపోయి నెక్స్ట్ పిక్చర్కి ఏమిటి అనేది చూసుకుందాం. అంతే కదండి. చూడండి ఎంత సింపుల్ అండి, అసలు ఎంత సింపుల్ మన కాల్కులేషన్ అండి. ప్రజలు ఇచ్చే జడ్జిమెంట్ మించే జడ్జిమెంట్ లేదు సార్. అంటే ఇంటర్వెల్లో ఆయన బయటకు వచ్చాడట సిగరెట్ తాగడానికి. ఓకే, వస్తే కొంతమంది కుర్రాళ్ళు గ్రూప్ టీ తాగుతూ ఎన్టీ రామారావు లాంటి హీరోని పెట్టి ఎంతసేపు పడుకోబెట్టాడు ఏంటి డైరెక్టర్. చూడండి మరి ఆ ఒక్క మాటతో సినిమాని జడ్జి చేసుకున్నాడు. చాలండి. ఒక హీరోకి ఒక ఇమేజ్ ఏర్పడిన తర్వాత అండి, మన వాళ్ళు అంటూ ఉంటారు ఏదో లిటరరీగా మాట్లాడతారండి. ఇక్కడ లిటరేచర్ పనికిరాదండి. కొన్ని సందర్భాల్లో మాత్రమే లిటరీ పనిచేస్తుందండి. నాటకీయత ఎక్కువ పనిచేస్తుంది. నాటకానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి. అవును, అది ఒక హీరోకి ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఇమేజ్ను కూడా దృష్టిలో పెట్టుకుని మనం కొన్ని సీన్లు కానీ డైలాగులను ఖచ్చితంగా రాయాలండి. కల్పన ఈ రోజుని చిరంజీవి గారి గురించి, రామారావు గారి తర్వాత చిరంజీవి గారి గురించి చెప్పుకుంటారంటే, ఆయన నెమ్మదిగా సాదాసీదాగా ఎదుగుతూ నెమ్మదిగా మాస్లో కన్వర్ట్ అవుతూ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్న స్టేజ్లో కొన్ని పట్టులు పట్టుకున్నాడండి. అవి జనాలు ఆకర్షించినాయండి. ఆ స్థాయి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఆయన. అవును, ఒక రజనీకాంత్ గారు కానీ ఆయన కానీ దాన్ని మాస్ పట్టులు అంటే అనివారండి. మాకు పూర్వం మా నాన్నగారు చెప్తా ఉంటారు, ప్రతి హీరోకి కొన్ని పట్టులు కావాలి, మాస్ హీరోకి మాస్ పట్టులు కావాలని ఇవ్వడండి. ఓకే, నేను రాసినటువంటి స్క్రీన్ యాక్టింగ్ అనే బుక్లో దీని గురించి రాశాను. అదే నెక్స్ట్ వస్తున్నాను అక్కడికే. ఈ సినిమా ప్రయాణంతో పాటు ఈ క్రాఫ్ట్ గురించి జనాలకు తెలియాలి అని మీరు రచనా వ్యాసంగంలోకి వచ్చారు. అవునండి. వచ్చి స్క్రిప్ట్ ఎలా రాయాలి, అలాగే డైరెక్షన్ ఎలా, నటనకి సంబంధించి అవునండి ఇవన్నీ రాస్తూ వచ్చారు. అవునండి. ఇది రాయాలి అనే ఎలా అనిపించింది మీకు? మీకు వెనకాల ఎవరైనా ఏదైనా ఇన్స్టిట్యూషన్ ప్రేరణ ఉందా, లేకపోతే మీ అంతటా మీరే లేదండి దానికి చెప్తాను చెప్తే బాగుంటుంది అనుకుని మొదలు పెట్టారా? ఓకే, లేదండి. దీనికి ఏమైందంటే నాకు వచ్చిన అవకాశాలు చాలా తక్కువ అవకాశాలే. అవును, ఎక్కడ చేసినా కానీ ప్రతి డైరెక్టర్ తోటి డిస్కషన్లోకి వచ్చినప్పుడు, అంతకుముందు ఎంతోమంది డైరెక్టర్ల దగ్గర పనిచేసినటువంటి డైరెక్టర్లు, ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళు కూడా నా ఆర్గ్యుమెంట్ చూసి, నా డిస్కషన్ చూసి, అరే భలే చెప్తున్నారా, ఈ టైప్ ఆఫ్ ఎవరో చెప్పలేదు, ఇది ఇలాగ ఉండాలి, ఇది ఇలాగ ఉండాలి, దీని సీన్ తర్వాత ఇంటికి ఇలా రావాలి అనేటువంటి కొన్ని టెక్నిక్స్ చెప్పేవాడిని అండి. ఓకే, డిస్కషన్తో పాటు నాకు అలవాటు ఏంటంటే ఒక టీచింగ్ స్టైల్లో అలవాటు అండి చెప్పడం. అది ఆయన గమనించి నాకు 2-3 డైరెక్టర్లు కొత్తగా మేము తెలుసుకుంటున్నామంటే నేర్చుకుంటున్నామని అన్నవాళ్ళు కూడా ఉన్నారండి డిస్కషన్స్లో. ఓకే, కథతో పాటు అండి. ఓహో ఇదేంటిది వాళ్ళకి తెలియదా, వాళ్ళకి తెలియదు సంగతి నాకు తెలియదండి. అదేంటి ఎలా చెప్తున్నారు, ఇన్ని సినిమాలు చేశారు, సొంతంగా డైరెక్ట్ చేశారు, టెక్నిక్స్ గురించి తెలియదు అంటారేంటి అనుకునేవాడిని అండి. నిజంగా నాకు విస్తృతమైనటువంటి అవకాశాలు అప్పట్లో లేవండి, చేయలా. అలా ఎవరన్నా అదే మాట అనేవారండి. అలాగే నేను సీన్లు చదివించినప్పుడు నేను చదువుతుంటే ఈ క్యారెక్టర్ బాగుందండి, ఇది మీరే వేయాలండి అని అనేవారండి. ఆ డిక్షను, టైమింగ్ అలా ఉండేయండి. ఇవి నాకు మా నాన్నగారి దగ్గర నుంచి అలవాడినటువంటి వ్యవహారాలు. ఈ చదివి వినిపించటం అనేది డిక్షన్ అవతల వాళ్ళకి కన్వే కావటం అండి. ఏ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ ఒకే పద్ధతిలో కాకుండా టైమింగ్ అండి, టైమింగ్. ఆ తోకంతో నేను డైలాగ్ రాసేవాడు. నాకు శ్రీహరి కూడా ప్లస్ అవడానికి అదే కారణం అండి. ఒక తోకంతో రాసిన డైలాగ్స్
అవి అట్లాగే చెప్పించాలని చెప్పి డైరెక్టర్తో చెప్పి ఆయనతో చెప్పించామండి. అంతవరకు శ్రీహరి గారు డైలాగు ట్రెండ్ ఆయన చెప్పే విధానం వేరండి. పోలీసులకు వచ్చేటప్పుడు మారిపోయి ఉంటుందండి. అందుకే మీకు అది కాస్త దానికి ఒక సెపరేట్ కనపడుతుందండి. అది అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి. మీరు అన్నట్టు కొంచెం మాస్ పట్లు ఉంటాయి దానిలో. ఉంటాయండి. అట్లాగే ఏమైపోయింది, నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక ఆయన ఎన్ఆర్ఐ ఒక అతను వచ్చి అతను సొంతంగా డైరెక్ట్ చేసి సినిమా చేయాలని చెప్పి తిరుగుతున్నాడు రకరకాల రచయితల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి. ఎవరో నా పేరు చెప్పి నా దగ్గరికి వచ్చాడండి. ఆయన వచ్చి ఇలాగ అనుకుంటున్నానండి, కథ ఇద్దండి, నాకు చేసి పెట్టండి, చేస్తానని చెప్పి చేసి పెట్టాను. సేమ్ డైలాగ్ ఆయన అన్నాడండి. ఇది ఇందులో మీరు చాలా కొత్తగా చెప్తున్నారండి, ఈ పాయింట్లన్నీ కొత్త అంటే కథా పాయింట్లు కదా, టెక్నికల్ పాయింట్స్. ఓకే, టెక్నికల్గా మీరు డిస్కస్ చేసే విధానాలు కొత్తగా ఉన్నాయండి. నేను మార్కెట్లో ఉన్న ఇంగ్లీష్ పుస్తకాలతో సహా చదివేసా, తెలుగులో ఉన్నాయన్నీ చదివేసా, చాలామందితో కూర్చున్నా, ఎవరు కూడా ఈ పద్ధతిలో చెప్పలేదు. మీ దగ్గర ఏదో కొత్తగా ఉందండి, మీరు ఎందుకు పుస్తకం రాయకూడదు అన్నాడండి ఫస్ట్ టైం. ఓకే, ఇది 2004లోనో 2005లోనో చెప్పాడండి ఆయన. నేనేంటి పుస్తకం రాయటం ఏంటి అనుకున్నాను, మనసులో ఉండిపోయింది అది. అట్లాగా నేను మధ్య మధ్య అడపా చేసుకోవడం అది మర్చిపోయానండి. 2010-11 ఆ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఎవరో ఎందుకు రాయకూడదు మీరు అని అన్నారండి. ఇలాగ డిస్కషన్ వచ్చింది. మళ్ళీ ఆయన గుర్తొచ్చాను. అప్పుడు ఆలోచించానండి, చాలామంది అడుగుతున్నారంటే ఏదో పనికొచ్చింది ఉన్నట్టుంది, సరే మన అనుభవాన్ని వాళ్ళకి పనికి వస్తుందంటే మనం ఎందుకు కాదనాలి అని ఆలోచించి, పాత మెథడ్స్లో ఆ రోజుల్లో ఎవరైతే నాన్నగారు సీనియర్లో వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా ఏదైతే ఈ మెథడ్స్ ఉన్నాయో అవి వాళ్ళెవరూ కూడా శిష్యులకు నేర్పలేదు, నాకు తెలిసి వాళ్ళ పుస్తక రూపంలో తీసుకురాలేదండి. సో ఈ రీజన్ మనం తెలియజేస్తే మనకి బాగుంటుంది, నలుగురు ఉపయోగపడుతుంది కదా, మనకి ఒక్కడికే తెలుసు కదా అవన్నీ అని చెప్పి ఇక స్టడీ మొదలెట్టానండి. అవన్నీ రికలెక్ట్ చేసుకోవటం. ఆ రోజుల్లో నాకు బాగా ఉపయోగపడిందంటే నాకన్నా చాలా పెద్దవాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళ అనుభవాలు వినటం, వాళ్ళు చెప్పిందంతా నేను మనసుకి ఎక్కించుకోవడం, ఇవన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయండి. అలాగే నేను చదివిన పుస్తకాలు అన్వయించుకుంటా ఉండండి. ఎక్కడిక్కడ నోట్స్ రాసుకునేవారండి మీరు? రాసుకోలేదండి. అదృష్టం అదే, నాకు నిజంగా నోట్స్ రాసుకోకుండా గుర్తుంటాం నాకు అదృష్టం అండి. నిజంగా సరస్వతి నిజంగా రాయించిందేమో అని మన పెద్దలు చెప్తే ఏదో అనుకున్నాను కానీ మెమరైజ్ అయిపోయారు. మొదలు పెడితేనండి నాకు అవన్నీ వచ్చేసేయండి వరుస పెట్టి, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోయేదండి. అలాగే దగ్గర 7 సంవత్సరాలు సమగ్ర సినిమా స్క్రిప్ట్ రాయటం, అలాగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేయటం, అలా అన్నట్టు 2 పుస్తకాలు రాశాను. అంటే కంటిన్యూగా కాదు కానీ అడపాత అలా చేయటం. అవును, అట్లాగా రాయటం జరిగింది. తర్వాత అవి చూసి మార్కెట్లో మీరు యాక్టింగ్ మీద ఎందుకు రాయకూడదండి, బాగుందండి మీరు రాసిన మెథడ్స్ అన్నీ కూడా, ఇవి పెద్ద బాల శిక్షలాగా ఉపయోగపడేలాగా ఉన్నాయండి అనే మాట ఒక ఆయన వాడాడండి, పెద్ద ఆయన. ఇంకో పెద్ద రచయిత కూడా అన్నాడండి, ఏమంటే ఇన్ని విషయాలున్నా మాకు తెలియకుండానే మేము చాలా సినిమాలు చేసేస్తాం అన్నాడు ఆయన. క్రియేషన్ నిజంగా చెప్పగలదు, ఫండమెంటల్స్ తెలియక్కర్లేదు, క్రియేషనే, తెలిస్తే దానికి ఇంకా మెరుగుపట్టినట్టు అవుతుంది డెఫినెట్గా. అంచేత అదేం తప్పేం కాదు, అది తెలుసుకోవడం అనేటువంటిది ఇంకా మంచి మెథడ్ అని చెప్పి ఆలోచించినప్పుడు ఒక ఆయన ఇలాగ మీరు రాయకూడదని ఒక పబ్లిషరే చెప్పాడండి. ఇది యాక్ట్ చేసి చూపించేది తప్ప ఇది రిటర్న్గా రాసేది కాదు కదా, రిటర్న్గా రాస్తే ఎంతవరకు అర్థమవుద్ది, కష్టం కదా అని ఆలోచించానండి. ఆయన 1-2 సార్లు 2 నెలలు 3 నెలలు కలిసి దేవుడిని మొదలు పెట్టారు అన్నాడండి. సో ఎంతలా అడుగుతున్నాడు కదా అని చెప్పి మళ్ళీ దాని మీద ఆలోచించడం కసరత్తు చేశారండి. ఫండమెంటల్స్ తీసుకుని దాన్ని ఎట్లా అప్లై చేయొచ్చు అనేటువంటి ఒక మెథడ్లో రాసుకొచ్చానండి. అది నాకు కూడా బాగా తృప్తినిచ్చిందండి. అప్పుడు మా నాన్నగారు చెప్పిన కొన్ని విషయాలు, కొన్ని పద్ధతులు, అవన్నీ ఇక ఆ మెమరైజ్ అయిన అన్నీ కూడా బయటకు వచ్చినాయి, రాయటం జరిగింది. నటులకి కూడా ఒక మాన్యువల్ లాగా మీరు డెఫినెట్గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఓకే, ఖచ్చితంగా. ఈ సందర్భంగా మీరు ఇతర భాషల్లో వచ్చిన ఈ సంబంధమైన లిటరేచర్ జోలికి వెళ్ళలేదు? లేదండి, నాకు కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి బుక్స్, స్క్రీన్ ప్లే బుక్స్ చదువుంటే ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ పడి ఉండేది. దాని మీద ఆ ఇన్స్పిరేషన్ తోటి కొంత నేను వాడుకుంటేనేమో తెలియకుండా కాకుండా ఫక్తు మన భరతముని నాటి శాస్త్రంలో మన ఏదైతే మన అభిరుచికి మన శాస్త్రీయతకి సంబంధించింది ఉందో అదే పద్ధతిలో ఉంటుందండి. అంతేనండి. మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్, శృంగార విషయంలో చీర కొంగ ఎలా పట్టుకోవాలి అందులో ఉండదండి, ఇంగ్లీష్ సినిమాలో ఉండదు. అందులో ఉండదు. రామారావు గారి సినిమాలు చూడండి, ఒక డ్యూయట్ సాంగ్లో ఒక అభినయించినప్పుడు ఎంత శృంగారాత్మక కనపడద్దండి. అవును, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి బుక్లో. ఓకే, అది శాంతారామ గారిది ఒక స్త్రీ ఎవరు శకుంతల అనే సినిమాలో ఆయన చెంగు పట్టుకుని ఒక పోస్టర్ తోటి సినిమాకి రప్పించిన జనాలని చెప్పేవారండి. దాంట్లో ఆ స్త్రీ అండి. సో అందులో అంత శృంగారాత్మక ఉంది. అలాగా
ఒక ఆడదాన్ని బలవంతంగా చేసినప్పుడు చెంగి ఎలా పట్టుకోవాలి, శృంగారం ఎలా భార్యతో ఎలా పట్టుకోవాలి, ఇలాంటివన్నీ ఎక్కడ పుస్తకాల్లో చెప్పలేదండి. అనుభవంతో చెప్పినవి ఉన్నాయండి. అవి నాకు గుర్తున్నాయండి. సరే అవన్నీ పుస్తకం లోపల తీసుకొద్దారని చెప్పి తీసుకురావడం జరిగింది. మీరు స్త్రీ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారితో యాక్ట్ చేయించాలనుకున్నట్టే. అవునండి. శాంతారాం. అవునండి. అవునండి. ఈయన కుదరదని చెప్తే ఇక ఆయనే చేసుకున్నాడు. అవునండి. అలాగే దీనికి స్ఫూర్తి ఏంటంటే బళ్ళారి రాఘవ గారండి. బళ్ళారి రాఘవాచార్యులు గారు. మీకు ఆయన విగ్రహం పెట్టారంటే మామూలు విషయం కాదు కదండి. ట్యాంక్ బండ్ మీద ఆయన నాటకంలో అత్యద్భుతమైన నాటక యాక్టర్ అండి అతను. అవును. విదేశాల్లో సైతం షేక్స్పియర్ డ్రామాలని వాళ్ళని మించి ఆడినటువంటి నటుడు అండి. ఆయన స్టేజ్ మీద ప్రదర్శిస్తే పెద్ద పెద్ద మహానుభావులు వచ్చి చూసేవారటండి. చాలా కొత్త ప్రక్రియలన్నీ చేసేవాడటండి. స్టేజ్ అంటేనే నాటకం అంటేనే మాట అండి. అక్కడ ఎంత గట్టిగా అరిస్తే అంత బాగా నటించినట్టు లెక్కండి. అలాంటిది ఒక్క డైలాగు లేకుండా 10 నిమిషాల సేపు కేవలం ఎక్స్ప్రెషన్ చూపించి, ఎక్స్ప్రెషన్ అంటే ఆడియన్స్ కనపడదండి. ఒక పువ్వు పట్టుకుని ప్రపోజ్ చేయడం కోసం ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళేటువంటి ఏదైతే అభినయం ఉందో దాంతో ఆయన ప్రపోజ్ చూపెడతాడంటండి. చప్పట్లు కొట్టారంటండి ఆ రోజు థియేటర్లో. ఓకే. అది కూడా రాశానండి దీంట్లో. అట్లాగా నాటక ప్రక్రియల గురించి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి నటుల్లో మహానటుడు అండి ఆయన. బళ్ళారి రాఘవాచార్యులు గారండి. అయితే ఆయన సినిమాల్లో కూడా నటించారండి. కానీ సినిమా రంగంలో ఎందుకనో ఆయన పద్ధతి అంటే సినిమా నటన వేరు, మళ్ళీ అవునండి స్టేషన్ నటన వేరు. అవునండి. డైలాగ్కి సంబంధించి కూడా చాలా మారాలి. ఆ డిఫరెన్స్ నేను బుక్లో రాయటం జరిగిందండి. ఒకసారి మీరు చదవండి. వీలైతే సరదాగా పర్సనల్గా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే చదివించేదంటే మీరు కూడా మీ వీడియోలు నిజంగా ఈ సందర్భంలో చెప్తున్నానండి. ఎన్నో వీడియోలు మీరు చేశారు, బయట వాళ్ళు మిమ్మల్ని చేశారు, ఇంటర్వ్యూలు చేశారు, చక్కటి విశ్లేషణలు ఇచ్చారు. కథా చర్చల్లో పాల్గొనే పద్ధతిలో కూడా మీరు దాంట్లో చర్చించడం జరిగింది. అలాంటి మీరు నిజంగా నన్ను ఇంటరాక్ట్ అయ్యి నన్ను ఇంటర్వ్యూ చేయటం చాలా ఆనందంగా ఉందండి. మీకు కృతజ్ఞతలు కూడా అండి. థ్యాంక్ యూ అండి. అంచేత నేను అది చదవండి, కాకపోతే దాని మీద మనం మాట్లాడదాం డెఫినెట్గా. ఇప్పుడు ప్రస్తుతం ఏంటండి యాక్టివిటీ? ప్రజెంట్ మీ యాక్టివిటీ అంటే అదే నా మైనస్లు నాకు ఉన్నాయండి. నేను ఎక్కువ తిరగకపోవటం, చెప్పకపోవటం. కథలు అయితే రాసి పెట్టుకుంటున్నానండి. అవకాశాల కోసం ప్రయత్నాలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నానండి. ఓకే. మంచి కథలు ఉన్నాయండి. నేను ఎప్పుడు లేటెస్ట్గానే ఉంటానండి. అసలు చూసిన వాళ్ళే ఆశ్చర్యపోతారు. నేను డిస్కషన్లో దిగానంటే అసలు మామూలుగా ఉండదండి. అంటే అతిగా చెప్పడం కదండి, ఆ భాష అలా వాడుతున్నాను, అలవాటు అయిపోయిన భాష. అది మనకి ఒక అబ్బిన విద్య. మీరు దేని చెప్పినా దానికి అనవాటం ఎప్పుడో చదవాలండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ పుస్తకాలు రాయటంలోను, తర్వాత ఈ నటన పుస్తకం రాయటంలో 1 ఇయర్ కంప్లీట్గా దానికే పక్కా కేటాయించాలి. లేట్ చేయకూడదని 1 ఇయర్ కేటాయించడం జరిగిందండి. తర్వాత మీరు హైదరాబాద్ ఎప్పుడైనా మెడ్రాస్ నుంచి 2000 అండి. 2000లో వచ్చేసారు, షిఫ్ట్ అయ్యారండి ఇక్కడికి. అంతకుముందు వచ్చి వెళ్తూ ఉండేవాడు. అంటే 93లో నాన్నగారు వెళ్ళిపోయారు. అవునండి. వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు మెడ్రాస్లోనే ఉన్నాం, కొనసాగారు. అక్కడే ఉన్నామండి. ఇక్కడికి ఏదైనా వచ్చిపోతూ ఉండేవాళ్ళండి. అక్కడ సినిమాలు అంటే అక్కడ చేయటం, ఇక్కడ సినిమాలు అంటే ఇక్కడికి వచ్చి చేయటం. అక్కడ ఎవరితోనండి మెడ్రాస్లో ఉండగా 2000 వరకు? ఎక్కువ మహేంద్ర గారి సినిమాలు. డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన కూడా 1-2 సినిమాలు తీశాడు. కాళ్ళరాత్రుల్లో ఆ జానర్ కూడా రాశారండి. కాళ్ళరాత్రుల్లో కన్నిపిల్ల అదొక విచిత్రం అండి. మూసేసిన ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా బలవంతంగా కొనుక్కుని, ఎవరో రాకపోతే ఈయన కొనుక్కుని మొత్తం అప్పులన్నీ తీర్చి డిస్ట్రిబ్యూషన్ నిలబడిందండి. కాళ్ళరాత్రుల్లో కన్నెపిల్లలు ఎక్కడేసిన హౌస్ఫుల్ అండి. అది సాధారణ 1 వీక్ వేస్తారు, అది అంతకు మించి వేయరండి. ప్రతి 1 వీక్ ప్రతి సెంటర్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్స్ అండి. ఓకే. అది మరి సాదా సీదా సినిమా చెప్పుకునే అంత సినిమా కాదండి. అందులో కూడా అయితే చెప్తున్నాను కదండి, ఏ రేంజ్ సినిమాకి ఆ రేంజ్లో దాంట్లో ఇవ్వాల్సిన పట్లు దాంట్లో ఇచ్చానండి. అది వర్కౌట్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయింది. ఒక రకంగా నాకు ఎక్కువగా అలవాటైన విధానం కూడా అండి. ఏ సినిమాకి ఆ సినిమా, ఇప్పుడు మీరు అన్నారా ఏ వంటకానికి ఆ వంట సామాగ్రి అందించాలని, 100% ఈ పోలి కరెక్ట్ అండి. ఇంచుదండి ఇదే పోలిక ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్తానండి. రామాల అరంగన్నల్ గారితో ఒక సినిమా నేను డిస్కషన్, ఆయన ముందు రచయిత ఆండాల్ ప్రొడక్షన్స్, బాలచంద్ర గారి దగ్గర ఆయన రైటర్ అండి. ఆయన తర్వాత నిర్మాతగా మారాడండి.
డిఎంకేతో కూడా ఏదో రిలేషన్ రిలేషన్ ఉందండి. భీమ్ సింగ్ గారి దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ ఉండేవాడు అండి ఆయనండి ఫస్ట్. తర్వాత బాలచంద్ర గారి దగ్గరికి వచ్చి నిర్మాతగా మారాడండి. చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అండి ఆయన. ఓకే, మరో చరిత్ర ఆయనదే కదా. మరో చరిత్ర, అంతులేని కథ అద్భుతంగా డిస్కస్ చేస్తాడండి ఆయన. చేయటంలో మాస్టర్ అండి ఆయన. అది రాలి నరసింహరావు గారితో ఒక సినిమా వచ్చిందండి ఆయన, మానసవీణ. అది రీమేక్ అండి. అది రీమేక్. అంతకుముందు ఎవరో 4 రైటర్లు వచ్చి ఆయన చేదస్తాం అని చెప్పి భయపడి ఆయనతో ఆర్గ్యూ చేయలేరండి ఆయన. ఓకే, ప్రొడ్యూసర్ తోటి. రేవతి హీరోయిన్ అండి. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వెళ్ళి కూర్చున్నానండి. ఆయన చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆ కథ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత సరే మన ఆర్గ్యుమెంట్ నేను చెప్పాను. అది అందులో ఫాల్స్ డ్రామా ఎక్కువ ఉందండి, పనిచేయదని కూడా చెప్పానండి. దానికి నేను పని చేయకుండా వచ్చేసాను. ఫాల్స్ డ్రామా అంటే ఎంత రాసిన ప్రయోజనం ఉండదు. అదే ఫాల్స్ డ్రామా అంటే ఏంటని అడిగాడు ఆయన. చెప్పుకొచ్చానండి నా వివరణ మొత్తం అన్నీ దాని మీద డిస్కస్ చేయడంలో అప్పుడు చెప్పాడండి ఈ పోలిక. ఓకే, నేను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అసలు ఎవరికి అభిరుచులు, ప్రేక్షకుల అభిరుచులు ఎలాగ ఉంటాయి, పక్కన తమిళనాడు వాళ్ళ అభిరుచులు ఉంటాయి, ఆంధ్ర వాళ్ళ అభిరుచులు ఎలాగ ఉంటాయి, కేరళ వాళ్ళ అభిరుచులు ఉంటాయంట. ఆహార విహారంలోనే అభిరుచులు తేడా ఉన్నప్పుడు సినిమాలు ఎందుకు ఉండదు? అంచేత వాటి దగ్గరగానే మనం తీసుకెళ్ళాలి కథా కథనాలనే అని ఆయన చెప్పాడండి. ఏ వంటకాలను ఆత్రేయ పనిచేసినట్టున్నారు. ఆత్రేయ గారు ఇద్దరు యారా అంటే యారా అనుకుంటారండి. తర్వాత ఆయనతోటే రాయించారండి ఆ సినిమా. ఆత్రేయ గారే రాశారు. ఆత్రేయ గారు రాశారండి. అలా మీ అడ్వైజ్ అయితే తీసుకున్నారండి రామారావు. కానీ నేను తీయాలనుకుంటున్నానండి. వద్దండి ఇది ఇబ్బంది పడుతుందంటే తీయాలనుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం ఇది అన్నాను. సరే మీ ఇష్టం అని చెప్పి వచ్చేసారండి. అది మాడలేదు. అందులో బాలాజీ కూడా యాక్ట్ చేసినట్టున్నాడు. ఎవరెవరు యాక్ట్ చేశారండి నాకు అంత గుర్తులేదు. అవును, సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. రేలంగి నరసింహారావు గారికి కూడా అంటే ఆయన జోనర్ సినిమా కాదు. ఆయన ముందే చెప్పాడండి. అది ఒక రకంగా ఆయన కూడా హాఫ్ హార్టెడ్గానే చేశారు. ఆయన చెప్పాడు నాతోటి. తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద ఆయన కాదని అక్కడ చేస్తున్నాను మాట నరసింహారావు గారు చెప్పారండి. అలాంటి ఇంకొక ఆయన జోనర్ కాని సినిమా ఇంకొకటి చంద్రమోహన్తో చేసి కూడా దెబ్బతిన్నాడు ఆయన. శిక్ష అలాంటి శిక్ష సిరాయి అని తమిళ సినిమా అండి. తమిళ సినిమా రీమేక్ చేశారు సారథి స్టూడియోస్ వాళ్ళండి. అవునండి. అందులో నాన్నగారు కామెడీ ట్రాక్ రాశారండి. శిక్షలోనండి. ఓకే. అలా ప్రస్తుతం మీరు మీ కథల్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అంతేనండి. ఓకే, తప్పకుండా మీ కథలు సక్సెస్ అవ్వాలని, ఓకే అండి, వాటిని సినిమాలుగా చూడాలని, అలాగే డైరెక్షన్ వైపు ఏమీ ప్రయత్నాలు చేయట్లేదా మీరు? కథలకే చేయట్లేదు, డైరెక్షన్ వెళ్ళేటప్పటికి ఈ వయసులో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో మనం చేయగలమో లేదో తెలియదు. చేసేంత శక్తి ఉంది, చేసేంత నాలెడ్జ్ అయితే ఉంది. మరి ఈ రోజుల్లో దొరకడం అంత మామూలు విషయం కాదు కదండి. తప్పనిసరిగా అది కూడా సక్సెస్ అవ్వాలని అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ఈ మన సినిమా రంగం కదండి, సినిమా రంగం యూట్యూబ్ వారికి, యాజమాన్యం వారికి, దీంట్లో పనిచేసినటువంటి టెక్నీషియన్ అందరికీ కూడా నా మనస్ఫూర్తిక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.